మమ్మీ ఎక్కడున్నా వచ్చాయి. నీ దండం పెడతాం, నిజంగా మేము ఏ తప్పు చేయలేదు. గణేష్ ఇవన్నీ నడిపించండు. నువ్వు బయటకు వస్తే చాలా సెటిల్ అవుతాయి, చాలా సాల్వ్ అవుతాయి. మేమిద్దరం ఇట్లనే తిరుగుతుండం పిచ్చలాగా. ఎక్కడున్నా వచ్చాయమ్మా. వెలుగు చీకటిలోన తోడై నిలిచి వదిలేసావా నన్ను. మీకు జరిగినటువంటి అన్యాయం పైన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీడియా ముందుకు వచ్చి తన తల్లి గురించి ఈ విధంగా చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పిల్లలకు ఏర్పడింది. హేమ గారి వీడియో చూస్తే దయచేసి రండి, వాళ్ళు బాధపడుతున్నారు, ఒక్కసారి ఆలోచించండి, రండి. మీరు నమ్ముకున్న మీ యేసయ్య దేవుడే చెప్తాడు కదా, కన్న తల్లిని గాని కన్న బిడ్డలను గాని మోసం చేయొద్దని. అసలు ఇవన్నీ మీ అమ్మకు తెలుసా? బిడ్డలు ఇంత బాధపడుతున్నారు తెలియట్లేదు గణేష్. మా మమ్మీకి తెలుసు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఆయన చెప్పిన మాటలన్నీ విని మా ఇద్దరిని దూరం చేసుకుంది తప్ప ఇప్పుడు కూడా మా అమ్మ మాకు కావాలని అంటున్నా. నేను ఆమె బయటకు వచ్చి మా బతుకులకి సరి చేస్తే సరిపోతుంది. రీసెంట్ గా వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. ఉన్న ఒక్క తల్లి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళు అనాథలయ్యారు. మా ఫాదర్ చాలా కష్టపడి మా ఇద్దరిని పెంచాడు. మా చాలా హ్యాపీ ఫ్యామిలీ అన్న. మా బ్యాడ్ లక్ మా నాన్న చనిపోయారు కోవిడ్ లో. సో అమ్మ వాంటెడ్లీ చేసిందా ఇది? ఒక ఎఫ్ఐఆర్ ఏదో నడుస్తుంది. పర్లేదమ్మా, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పండి. ఒక ఎఫ్ఐఆర్ అయితే నడుస్తుంది. అమ్మక అంటే డాడీతో ఉన్నప్పుడు ఉన్నప్పటి నుంచి గణేష్ అనేట ఆయన ఒక ఆయన ఎంట్రీ ఇచ్చాడు ఇంట్లోకి. గణేష్ ఇప్పుడు మమ్మీతో ఎవరైతే ఎఫ్ఐఆర్ ఉన్నారో ఆ పర్సన్ ఈ పర్సన్ కాదు. ఆ పర్సన్ వేరు, ఈ పర్సన్ వేరు. అన్న అనేవాళ్ళ మీరు? నేను అన్నయ్య అనే పిలిచేదాన్ని. ఏదైనా రాఖీ వస్తే కూడా నేను ఆయనకే ఫస్ట్ నా జీవితంలో కట్టిందంటే ఆయనకే అన్న. నిజం చెప్తున్నా, అంత నమ్మినా నేను ఆయనని, గణేష్ ని నమ్మి ఓపెన్ అయిపోయినా అన్న. పట్టుకుని అడిగితే ఇక ఆ రోజు ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. అబ్బాయిని కొట్టినా, మా మమ్మీని కూడా కొట్టినా అన్న నేను. ఎందుకంటే ఒక ఇంట్లో కనబడ్డారు నాకు నచ్చలే. మా నాన్న ప్లేస్ లో ఇంకొక అబ్బాయితో తిరుగుతుందన్న, నాకు నచ్చలే, నేను కొట్టినా అన్న. పవన్ అనేట ఆయన ఏం మెసేజ్లు పెడతాడంటే, బేబీ సినిమాలో వాడు ఏడుస్తాడు కదా, అట్లా మీ మమ్మీని నేను మిస్ అవుతున్నా, మీ మమ్మీ ఎక్కడుందో చెప్తారా ప్లీజ్. ఇప్పుడు ఈయన ఎవరు? మమ్మీతో పెట్టుకున్న అబ్బాయి. మా మమ్మీ ఎక్కడుందో ఏమో చెప్పండి, నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆ బేబీ సినిమా సీన్ పంపించండి అన్న. ప్రియాతి ప్రియమైన నా లవ్ హేమాకి నేను రాస్తున్నా. ఎలా ఉన్నావు హేమ? నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పాను కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాను. లవ్ యూ హేమ. నేను నిన్ను మర్చిపోవడం జరిగితే నేను చచ్చినట్టే. నీకోసం 1000 సార్లు మరణించైనా ఒక్కసారి జీవిస్తా. అరే లవ్ యూ హేమ. నాకు HDFC SBI క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 80,000 70,000 కూడా తీసేసుకున్నాడు అన్న. సీన్ కట్ చేస్తే గణేష్ అనే పర్సనే మాకు దిక్కు అనుకున్న మీకు ఆ గణేష్ అనే పర్సన్ కూడా దొంగ అని తెలిసి డబ్బులన్నీ తీసుకున్నాడు. నేను వాడుకోలేదన్నా, వాడుకుందంతా ఆయన. ఇవాళ మా ఇంటికి వచ్చి తలుపులు కొడితే మేము తాళాలు వేసుకుని పండుకుంటున్నాం అన్న. లోపల భయం వేస్తే కార్లలో వెళ్ళి పడుకుంటున్నాం అన్న. ప్రశాంతంగా పడుకోవడానికి కూడా మాకు ఒక ప్లేస్. గణేష్, నేను వేదాంత్ మాట్లాడుతున్నా, వేదాంత్ మీడియా నుంచి. ఇప్పుడు వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే మీరు యూజ్ చేసుకున్నారో ఆ డబ్బులు ఎప్పుడు కడుతున్నారండి మీరు? మినిమం కాదండి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అండ్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళ మదర్ ఎక్కడుందో మీకు తెలీదా? వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయో దాదాపు 20 లక్షలకు వరకు ఉన్నాయి. మరి ఈ డబ్బుల గురించి ప్రియాంక నిన్ను అడిగినప్పుడు నేను నీకెందుకు చెప్తా, మీ అమ్మకి చెప్తా అని చెప్పి అంటున్నారంట, నిజమేనా? నన్ను ఎప్పుడు అడగలేదండి. అది ఆల్రెడీ వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఆల్రెడీ ట్రాన్సాక్షన్. ఇప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు మీడియా ముందు అడుగుతుంది. ఇప్పుడు సమాధానం చెప్పండి డబ్బుల గురించి. అడుగు. నీకు ఫాదర్ లేడు, అమ్మ ఇట్లా చేస్తుంది, నీకు అమ్మ నాన్న నేను చూసుకుంటా నిన్ను అన్నాడు అన్న. గణేష్ ఎన్ని అన్న మెసేజ్లు కూడా ఉన్నాయి అన్న. ఈ పవన్ అనే వ్యక్తితో వీళ్ళ మదర్ కలవడానికి మీ చోటు ఎందుకు ఇచ్చారు? మీ ఇల్లు ఎందుకు ఇచ్చారు? గణేష్ గారు, ఇప్పుడు వీళ్ళ మదరు ఫోన్ మాట్లాడుతుంటే మీరు కాల్ మీద కాల్ వేసుకొని ప్రియాంకకు వీడియో కాల్ చేసి మీ మదర్ ఇంకొకటితో మాట్లాడుతుందని చూపించారా? గణేష్ కనిపిస్తున్నాడు, తర్వాత గణేషే వాళ్ళ మదర్తో ఆ ఇంకో అబ్బాయితో మాట్లాడిస్తున్నటువంటి విజువల్స్.
మీరు వీడియో కాల్ చేసి ఎందుకు ఇచ్చారు? అండ్ అందుకే మాట్లాడామండి. ఈ రోజు వాళ్ళ తల్లి బిడ్డలను వదిలేసింది, కుటుంబం అంతా బిడ్డలను అనాథలను చేసిర్రు. ఈ రోజు మీరు వీళ్ళకు అండగా ఉంటాను అన్నగా ఉంటానని మధ్యలోకి వచ్చి తల్లితోటి పిల్లల మీద కేసు పెట్టించినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు తొందరపడండి, 4 లక్షలు చూసుకోండి. నేను మీ మమ్మీ నా మాట ఎట్లన్నా వింటది. నేను ఊహ అంటే కూర్చోమంటే అంత గ్రిప్ లో పెట్టుకున్నాడు. మీరు ఏ దేవుని నమ్ముతారండి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పండి. వాళ్ళ మదర్ ఎక్కడుందో తన అమ్మ జాడ మీకు తెలియదని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పండి. నువ్వు ఒట్టేసిన దేవుణ్ణి ఒకవేళ అబద్ధం ఒట్టేస్తే కర్మ రూపంగా జీవితాలు నాశనం అయితే మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని వెయ్యి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఇప్పించి ఆవుడు మాట మారుస్తా. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి ప్రియాంక అనే ఓ అమ్మాయి వేదాంత్ మీడియా నుండి సపోర్ట్ కావాలి, నాకు హెల్ప్ కావాలి అని అడుగుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు సపోర్ట్ కావాలని అడుగుతుందని కొంచెం వివరాల్లోకి వెళ్తే, రీసెంట్గా వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది. ఉన్న ఒక్క తల్లి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు అనాథలు అయ్యారు. అసలు ఈ అనాథలు అయ్యారు ఓకే, దాని తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, దేని గురించి వేదాంత్ మీడియా ముందుకు రావాలనుకుంటున్నారు అనే విషయంపై పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోటే కనుక్కుందాం. మీ సిస్టరా? ఓకే. అయితే ప్రియాంక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారని. క్లియర్గా చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు, పూర్తిగా అమ్మ నాన్న ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు, తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, అప్పులు ఎన్ని అయ్యా, ఏం జరిగింది అది పూర్తిగా చెప్పండి. మేము నాచారంలో ఉంటామన్నా, సాయిదర్శన్ అపార్ట్మెంట్లో. పర్లేదు. చాలా ఎమోషనల్గా ఉన్నారని తెలుసు. బీ స్ట్రాంగ్. అట్లీస్ట్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. మీకు కావాల్సిన అమ్మ తిరిగి వస్తుంది అనుకుంటున్నాను. చెప్పండి అమ్మ. కోవిడ్లో మా ఫాదర్ చనిపోయారు. లాక్డౌన్లో 21లో మే 11న చనిపోయినప్పటి నుంచి నేను మా చెల్లి బ్యాక్ సపోర్ట్ ఇవ్వలేదు. పర్లేదు కానీ టిష్యూస్ ఉన్నాయా? టిష్యూస్ తీసుకురా, కొన్ని వాటర్ కూడా తీసుకుని. పర్లేదు, మాస్క్ దియమ్మా, కెమెరా ఆఫ్ అయింది. అవ్వట్లేదు. అవ్వదు. లైఫ్లో కొన్ని జరిగినవి చెప్పాలంటే కూడా అవ్వవు. యాక్చువల్లీ అది గుర్తు చేస్తేనే ఇంకా ఏడుపు వస్తుంది. చాలా బ్యాడ్ ఫేస్ చేసినామన్నా మేమిద్దరం. అయితే స్ట్రాంగ్ ఉండండి అమ్మా, ఏం కాదు. ఐ హోప్ ఈ వీడియో తర్వాత మీకు కొంచెం లైఫ్ మారాలనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఎక్కడ నుంచి సపోర్ట్ లేదు కదా? మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొట్టే పంపించేసారన్న. మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదన్నారు. ఇంకా మా డాడీ వాళ్ళ సైడ్ అయితే మా డాడీ చనిపోయినాక వదిలేసారు మమ్మల్ని. అంటే అంతా జరిగింది అమ్మ వల్లనే కదా, అమ్మనే నాన్నని చంపేసిండ్రు అన్నట్టుగా అట్లా తీసుకొని వాళ్ళు మాతో మాట్లాడడం మానేసారు. వాటర్ వాళ్ళకి తాగబెట్టకుందాకు. సో చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో అందుకే కొంచెం బ్రేక్ తీసుకోవడం జరిగింది. మాట్లాడదాం. ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు యాక్చువల్గా ఈరోజు. చెప్పు ప్రియాంక, అసలు ఏమైంది? మళ్ళీ సాయిదర్శన్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళమన్నా 6 years నుంచి. నేను పుట్టినప్పటి అంతా ఇక్కడే మాది. మా ఫాదర్ చాలా కష్టపడి మా ఇద్దరిని పెంచాడు. మా చాలా హ్యాపీ ఫ్యామిలీ అన్న. మాకు మేము నలుగురం ఉన్నప్పుడు కూడా మా రిలేషన్ నుంచి అంత లేకపోయినా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నేను మా నాన్న మా ఏదున్నా ఈవినింగ్ వచ్చేసరికి హ్యాపీగా, ఒక ఫ్యామిలీ ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుందో అది మా ఫ్యామిలీలో ఉండేది. మా బ్యాడ్ లక్ మా నాన్న చనిపోయారు కోవిడ్లో. దానికి కూడా ఒక రీజన్ చెప్తాను నేను. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరైనా కోవిడ్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి, కానీ మా నాన్న చేయలేదన్నా. అదొక రీజన్. అంటే అమ్మ నాన్నకి ఏమైనా గొడవలు ఉండేనా? అలా ఏం లేదన్నా, కాకపోతే ఏంటంటే అంత పట్టించుకోలేదు అమ్మనా.
అంత పట్టించుకోలేదు. ఎట్లా అంటే ఆ హాస్పిటల్ ఎవరైతే ఉందో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్కడ వర్క్ చేస్తుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి అక్కడ పెట్టారు. నెక్స్ట్ డే చనిపోతుండు అన్న ముందు రోజు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారన్న. 4 hours నడి రోడ్ మీద కూర్చున్నాము, ఎక్కడ బెడ్స్ లేవు. తెలిసిన వాళ్ళందరూ ఒక 5 lakhs ఇస్తే బెడ్ దొరుకుతుంది మీకు, మీరు అక్కడ చేయండి, ఇక్కడ పెట్టండి అంటే ఎక్కడ పెట్టలేదు అన్న. చనిపోయే వరకు అలాగే చూసినారు తప్ప వేరే దగ్గర పెట్టడానికి కూడా ఇష్టపడలేదు మా పేరెంట్స్. సో అమ్మ వాంటెడ్లీ చేసిందా ఇది? అది మేము చెప్పలేమన్నా, ఇంకా ఆమెకే తెలవాలి. తర్వాత ఇంకా 3 months ఊర్లో ఉన్నాము, రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాము. నాకు జాబ్ వచ్చింది. మా నాన్న మంచితనం బట్టి నాకు అక్కడ జాబ్ ఇచ్చారు. మా నాన్న చనిపోయిన తర్వాత నాన్న వర్క్ చేసే ప్లేస్లోనే మీకు జాబ్ ప్లేస్లోనే నాకు జాబ్ ఇచ్చారు. అలాగే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఒక మనీ అమౌంట్ అంతా వేసుకొని మాకు ఒక 10-20 lakhs వరకు డొనేషన్ లాగా ఇచ్చారన్న. మంచి ఫ్యామిలీ, అనాథలు అయిపోయినారు అని చెప్పి 20 lakhs క్యాష్ ఇచ్చి మా ఇద్దరు పేర్ల మీద డిపాజిట్ చేయండి, పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి ఉపయోగించండి అని చెప్పి ఇచ్చారు. అమ్మకి ఇచ్చారా? ఆ అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను నమ్మించింది మా ఇద్దరిని. ఫస్ట్ అమ్మనా డిపాజిట్ చేస్తున్నా అని మాకు ఒక ఫేక్ రిసిప్ట్స్ చూపించి, నీ పేరు మీద 5 lakhs, చెల్లి పేరు మీద 5 lakhs, నా పేరు మీద ఒక 10 lakhs దాచి పెడుతున్నా, ఫ్యూచర్లో మనం వాడుకోవచ్చు అని అన్నది. ప్లస్ దాంతోపాటు మా నాన్న చనిపోయాక ఇన్సూరెన్స్ ఒక 10 lakhs, అలా ఓవరాల్ ఒక 45 lakhs వరకు ఆమెకు వచ్చినాయి అన్న. అవన్నీ ఓకే. మేము మాకు అంటే డౌట్ ఉంది, ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా చెప్పినారు మాకు, ఇట్లా మీ మమ్మీ ఏదో ఉంది, ఒక ఎఫ్ఐఆర్ ఏదో నడుస్తుంది. పర్లేదమ్మా, డైరెక్ట్ ఓపెన్ గా చెప్పండి. ఒక ఎఫ్ఐఆర్ అయితే నడుస్తుంది. అమ్మకా? వేరే వాళ్ళు? వేరే మా ఊర్లో ఇల్లు కడుతున్నాం అన్న. అంటే డాడీతో ఉన్నప్పుడు ఉన్నప్పటి నుంచే డాడీ బ్రతుకున్నప్పుడు నేను, చెల్లి, నాన్న ఇక్కడ ఉండేవాళ్ళం హైదరాబాద్ లో. మా మమ్మీ ఇల్లు కట్టించడానికి ఊరికి వెళ్ళింది రాజమండ్రి దగ్గర. ఆ ఊరు అక్కడికి వెళ్ళాక ఏమన్నారంటే, మా పెద్దమ్మ వాళ్ళు తర్వాత చెప్పారు నాకు ఏమనంటే, మీ మమ్మీ ఇటు నుంచి వచ్చేటప్పుడు 2 టికెట్లు వేసుకుని వస్తుంది, 2 tickets పెట్టుకుంటుంది, ఎందుకు తీసుకుంటుందో ఒకసారి స్పై చేయండి మీ మమ్మీని అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అనుకున్నట్టే నిజంగానే ఒక అబ్బాయితో ఆమె రిలేషన్లో మా నాన్న చనిపోయిన 6 monthsకి మాకు దొరికిపోయింది చాటింగ్. ఐ లవ్ యూ, హాయ్. నా దగ్గర ఆ అబ్బాయి ఏది చాటింగ్ కూడా ఉందన్న. చాటింగ్ చేస్తుంటే మేమిద్దరం కూర్చోబెట్టి, ఇది కరెక్ట్ కాదు నేను ఇది ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ అందరు దూరం పెట్టినారు. మా నాన్న చనిపోయినాక మా డాడీ వాళ్ళ సైడ్ అందరు దూరం పెట్టేసినారు అన్న. మీ డాడీని ఇళ్ళనే చంపేసిరు, ఇళ్ళే కావాలని చంపేసినారు అని చెప్పి ఒక నేమ్తోని మా మమ్మీయే చంపేసింది. ఈమెకి నా కొడుకున్న డబ్బు కావాలి, ఆస్తి కావాలి, వీడికి ఇంకో ఎఫ్ఐఆర్ ఏదో ఉంది అనే రీజన్ మీద మొత్తం మా ముగ్గురిని సపరేట్ పక్కకు పెట్టేశారు. మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మమ్మల్ని ముగ్గురిని దూరం పెట్టారు. నేను చనిపోయినప్పుడు లిటరల్లీ మట్టి కొట్టేసి వెళ్ళారన్న, నాశనం అయిపోవాలి అని చెప్పి మా ఇద్దరి మీద. అంత్యక్రియలు రోజే అక్కడ చేసేసి మేము డెడ్ బాడీని పెట్టేసి మేము వచ్చి కూర్చుని స్నానాలు చేయడానికి కూర్చున్నాం. ఇంట్లోకి కూడా వెళ్ళకూడదు కదా, కూర్చుంటే వచ్చి మట్టి కొట్టేసి అంత రచ్చరచ్చ చేసి వెళ్ళారన్న. ఇంకా అప్పటి నుంచి మేము కూడా వాళ్ళతో మాట్లాడడం మానేసాం, వాళ్ళు మాట్లాడతలేదు. తర్వాత ఈ గొడవలు స్టార్ట్ అయ్యింది మాకు 21 October ఆ టైంలోనే. ఇంకా మా ఇంట్లో గొడవలు స్టార్ట్ అవ్వడం. అంటే మీ అమ్మ వేరే వాళ్ళతో దొరికినప్పటి నుండి ఇంకా అసలు దొరకడం ఎట్లా అంటే, ఇంట్లోకి పిలిపించుకుని ఫొటోస్ దిగారన్న. ఫొటోస్ దిగినప్పుడు అవి నేను చూసి ఇదేంటి అని క్వశ్చన్ చేశాను. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మేము ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాము. చెల్లి స్కూల్కి వెళ్తుంది. మీ సిస్టర్ స్కూల్కి వెళ్తుంది, కాలేజ్కి వెళ్తుంది. ఏం చదువుతున్నాము ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. ఓకే. అప్పుడు ఏం చదువుతుండే? 21లో ఇంటర్లో ఉన్నాం. ఇంటర్. నేను ఆఫీస్కి వెళ్ళా, చెల్లి కాలేజ్కి వెళ్ళే టైంలో ఇంట్లో ఉన్నారు, ఫొటోస్ దిగేసి ఉంది. నేను ఏం చేశాను అంటే, మామూలుగా ఫోన్ తీసుకుని రీసెంట్లీ డిలీటెడ్లో చూస్తే అన్ని ఫొటోస్, చాలా బ్యాడ్ ఫొటోస్ దిగారన్న. మీ ఇంట్లోనా? మా ఇంట్లోనే. మా ఇంట్లో టెడ్డీ బేర్ ఒకటి ఉండే, దాన్ని పట్టుకుని ఇద్దరు ఫొటోస్ దిగడం, ఇలాంటివన్నీ జరిగితే ఏంటి అని క్వశ్చన్ చేసాం. మేము ఇద్దరం కూర్చోబెట్టే మాట్లాడాం ఆమె మీద. ఆ రోజు కూడా మేము ఎప్పుడు సీరియస్ అవ్వలేదు అప్పటి వరకు. అడగడం ప్రతిసారి ఆమె, ఈసారి మానేస్తారా, ఇంకొక రిపీట్ చేయను అని 3-4 times అట్లనే రిపీట్ అయింది. నేను ఇంకా అలాగే అయిపోయిందన్న. నాకు మీరు కావాలి, మీరే ముఖ్యం, నాకు మీరే ప్రపంచం అని చెప్పేసి అట్లా మాట్లాడి, తర్వాత మా దగ్గరకు వచ్చి ఇట్లా నేను చెయ్యనురా, ఇంకా నాకు మీరు ముఖ్యము, కాళ్ళ మీద పడేదన్న. మేము పడుకుని లేచేసరికి కాళ్ళ దగ్గర కూర్చునేది, మా ఇద్దరు కాళ్ళ మీద దగ్గర కూర్చుని
సారీ అమ్మ నన్ను క్షమించండి, ఇది ఒక్కసారి వదిలేసండి, ఇది ఒక్కసారి అంటే ఇంకా అట్లా చాలా సార్లు వదిలేసినాం అన్న. మేము దాని పెద్దగా కూడా ఎప్పుడు చేయలేదు. మీ డాడీ చనిపోయిన తర్వాతనే మీకు దొరికిందా, ఎప్పుడైనా దానికన్నా ముందు తెలిసిందా? దానికి ముందు అంటే ఉన్నాయి కానన్నా మేము మాకు అంతా పట్టించుకోలేదు మేము. అంటే ఎలా అంటే మేము స్కూల్లో ఏజ్లో ఉన్నప్పుడు కొన్ని ఇంట్లోకి తెచ్చుకోవడం అలాంటివి అయితే కొన్ని జరిగాయి. మరి ఆ రోజు డాడీకి మోసం చేస్తున్నావు మమ్మీ అని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? అది నేను ఆ ఏజ్ లో నాకు తెలిసి నేను ఒక 5th క్లాస్ 4th క్లాస్ అరే రే రే రే. 6th. సో తర్వాత మీకు అర్థమైంది, ఓకే అప్పుడు కూడా మమ్మీ ఇదే చేసింది ఇదే అని చేసింది. తర్వాత అర్థమైంది మీకు. తర్వాత మాకు ఓకే, ఆ తర్వాత ఇంకా 21 నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి, మమ్మీ ఇంకా లేదు ఇలా చెయ్యను అన్నది. ఎప్పుడు మరి ఇంట్లోకి వెళ్ళిపోయేంత వరకు అంటే మీ పేరు పైన అయితే డబ్బులు డిపాజిట్ చేయలేదు. ఓకే డన్, చెప్పండి తర్వాత అయితే ఏం జరిగింది? తర్వాత లాస్ట్ 22లో మాకు కార్ ఇష్యూ ఒకటి జరిగిందన్న అపార్ట్మెంట్ లో. ఏంటంటే కార్ తీసేయండి మీకు పార్కింగ్ లేదని చెప్పి ఒక ఇష్యూ స్టార్ట్ అయింది మీ apartment మా లో? అపార్ట్మెంట్ లో. అయితే మేము ఏం చేసాము, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అనే ఈ టైంలో గణేష్ అనే ఒక ఆయన ఎంట్రీ ఇచ్చాడు ఇంట్లోకి. గణేష్ ఎవరు తను అసలు? మా మమ్మీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు రిలేషన్ అని చెప్పి చెప్పింది. మాకు చెప్పడం అయితే అలాగే చెప్పింది, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్. మమ్మీతో ఎవరైతే ఎఫ్ఐఆర్ ఉన్నారో ఆ పర్సన్ ఈ ఈ పర్సన్ కాదు, ఆ పర్సన్ వేరు ఈ పర్సన్ వేరు. ఆయన ఏమన్నాడంటే ఇట్లా మేము హెల్ప్ చేస్తాడు మనకి, మా మమ్మీ చెప్పింది మాతో, ఇట్లా హెల్ప్ చేస్తాడు, బ్యాంక్ లో వర్క్ చేస్తాడు, చాలా మంచి అబ్బాయి ఇట్లా అని చెప్తే సరే అని చెప్పి మేము కూడా ఇంట్లోకి రానిచ్చాం. ఎందుకు రానిచ్చాం అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే మాకు అప్పటి వరకు ఏ సపోర్ట్ లేదన్న. ఎంతసేపటికి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా నేనే వెళ్ళాలి, నేను నా చెల్లిని తీసుకుని వెళ్ళాలి. ఎంతసేపు ముగ్గురమే ఆడవాళ్ళం ఫైటింగ్ తప్ప. ఆ అపార్ట్మెంట్ కూడా అంతే వరస్ట్ అన్న. ఎప్పుడు పాపం కదా వీళ్ళు ముగ్గురు కదా వీళ్ళు ఎందుకు ఇట్లా సతాయించాలన్నది కూడా లేదు. ఎప్పుడు మా మీద వాడు ఏడవడం. ఓన్ ఫ్లాట్ అన్న. అయితే ఆయన మాకు సపోర్ట్ వచ్చేసరికి ఇంకా మాకు ఆ టైంలో ధైర్యం వచ్చింది. ఆయన వచ్చి ఫైట్ చేసి అంతా మాకు సెట్ చేసిండు. అప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేసిన, ఏంటంటే ఓకే మనకి నిజంగా హెల్ప్ చేస్తున్నాడు. అన్న అనేవాళ్ళ మీరు? నేను అన్నయ్య అనే పిలిచేదాన్ని. తర్వాత మాకు జనవరి తర్వాత వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళడం, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడము. సంక్రాంతికి ఏంటంటే ఇట్లా వీళ్ళకి ఎవ్వరు లేరు, మేమే ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు మమ్మల్ని. ముగ్గురిని తీసుకెళ్తే మేము కూడా గణేష్ వాళ్ళ ఇంటికి. ఎక్కడ తను ఉండేది? భీమవరం అన్న. భీమవరంకి వెళ్ళారా మీరు? వెళ్ళాము. ఓకే. తీసుకెళ్ళి మమ్మల్ని ఇట్లా ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అన్న. నిజం చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేము ఉన్నామమ్మ మీరేం బాధపడకండి, చుట్టాలు ఇంకా అంతే అన్నట్టు మమ్మల్ని చాలా సపోర్ట్, మారల్ సపోర్ట్ ఇచ్చారు ఆ టైం. మేము కూడా ఇంకా వాళ్ళకి చాలా అటాచ్మెంట్ అయిపోయింది. మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డాడీ వాళ్ళ రిలేటివ్స్ కానీ సపోర్ట్ లేదు మీకు? లేదన్న. అయితే ఇంకా వాళ్ళని మేము నమ్మినాము, అంతే ఎక్కువ గణేష్ని నమ్మినాము. ఎందుకు నమ్మినాం అంటే రీజన్, ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి కింద వెయిట్ చేస్తున్నాడు మా ఇంటి కింద. ఏమైంది నన్ను ఎక్కడి నుంచి ఉన్నారంటే నీతో మాట్లాడాలి ప్రియా, బయటకు వెళ్దామా వస్తావా అని అన్నాడు. ఎక్కడికి అంటే జస్ట్ అలా వెళ్ళేసి వద్దాం నడుచుకుంటా అని చెప్తే సరే అని మేమిద్దరం వెళ్ళాము. నాకు ఒక ఫోన్పే అకౌంట్ నెంబర్ చూపించి ఈ నెంబర్తో పర్సన్ ఫోటో ఉంటుంది కదా, ఫోన్పేలో ఫొటోస్ పెట్టుకుంటారు కదా, ఈ పర్సన్ తెలుసా నీకు అని ఇప్పుడు మా మమ్మీకి ఎవరైతే ఎఫ్ఐఆర్ ఉన్నారో ఆ అబ్బాయి ఫోటో నాకు చూపించు. నేను అప్పుడే గుర్తుపెట్టా, ఓకే ఈయనకి ఏదో జరిగింది. కానీ నేను మా మమ్మీ గురించి నేను చెప్పుకోవద్దు అన్నా కాబట్టి నేను అక్కడ ఓపెన్ కూడా అవ్వలేదన్నా. ఏంటంటే తెలుసన్నా మా రిలేషన్ అంటే మా ఊర్లో అబ్బాయి ఇట్లా పాలు అట్లా అని నేను కవర్ చేసుకొచ్చిన ఆ అబ్బాయి ముందు, గణేష్ ముందు. అంటే ఆయన ఏమన్నాడంటే ఇట్లా మమ్మీ నాతో రోజు 3000 4000 అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, నేను ఎందుకు మీరు నాతో ఎందుకు వేయిస్తున్నారు అని అడిగితే ఏదేదో చెప్తుంది, అసలు ఏంటి నిజమేనా మీకు తెలుసా ఈ అబ్బాయి అని అడిగారు. నేను అన్నా తెలుసు కానీ ఇంకోసారి ఏమంటే నాకు చెప్పండి నేను ఒకసారి మాట్లాడతా అని అన్నా. తర్వాత ఇంకోసారి ఏమైందంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ భీమవరం టు హైదరాబాద్ వచ్చారు ఏదో పని మీద. గణేష్ వీళ్ళ కార్ని ఒక అబ్బాయి మొత్తం ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురితో పాటు మా మమ్మీ వీళ్ళందరూ కలిసి గోల్కొండ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు ఏమైందంటే నేను అనుకోకుండా సడన్ గా కాల్ చేసి నేను కూడా వస్తా గోల్కొండ, మీరు నేను ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కలుస్తా, మీరు నా కోసం వెయిట్ చేయండి సికింద్రాబాద్ లో దిగిపోతా అని చెప్పి నేను కాల్ చేశాను. కాల్ చేయగానే ఇప్పుడు ఈ ఇద్దరితో పాటు గణేష్ వాళ్ళ డ్రైవర్ తో పాటు ఇంకొక అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఇప్పుడు మా మమ్మీతో ఎఫ్ఐఆర్ ఉన్న అబ్బాయి. ఓహో, సో గణేష్ కూడా తెలుసు. అయితే నేను వస్తున్నా అని చెప్పగానే కంగారు పడిపోయి నేను వెళ్ళిపోతా, నాకు కొంచెం పని ఉంది నాకు అర్జెంట్ కాల్ వచ్చిందని దిగిపోయి వెళ్ళిపోయాడంట. అప్పుడు వాళ్ళకి బలంగా అర్థమైంది ఓకే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని చెప్పి నా దగ్గర ఓపెన్ అయిపోయారు. ఆ డ్రైవర్ ఇంకా ఈ గణేష్ వచ్చి ఇట్లా మీ మమ్మీ ఇట్లా చేసింది, డబ్బులు ఇచ్చింది, ఇంత 500 నోట్స్ ఇంత కట్ట జోబులో పెట్టడం మేము అద్దంలో నుంచి చూసాము,
నిజం ఒప్పేసుకో, ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పు ప్రియా, మనం అందరం కలిసి సెటిల్ చేద్దాం ఈ మ్యాటర్ని అని అన్నా. గణేష్ సూపర్. నేనేమన్నా అంటే నేను అప్పటికి నాకు అన్నయ్య, నాకు ఇంకోటి ఏంటంటే అన్నయ్యలు అంటే ఇట్లా ఇట్లా ఉంటుండే అన్న, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అన్నలు లేరు. ఏదైనా రాఖీ వస్తే కూడా ఈసారి కట్టలేదు ఎవరికి అనే ఫీలింగ్ బాగుండేది. నేను ఆయనకే ఫస్ట్, నా జీవితంలో కట్టిందంటే ఆయనకే అన్న, నిజం చెప్తున్నా, అంత నమ్మినా నేను ఆయనని, గణేష్ని నమ్మి ఓపెన్ అయిపోయినా అన్న. ఇది విషయము ఇట్లా మా డాడీ చనిపోయినాక మాకు ముందనైతే చెప్పలేదండి, ఎందుకంటే మా మమ్మీ బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఇట్లా ఉందన్నయ్య, మరి ఏం చేద్దాము అంటే, సరేరా మనం ఏదో ప్లాన్ చేసి అబ్బాయిని సైడ్ చేద్దాము, మీరైతే ఏం వరీ అవ్వకండి, నేనున్నా, నేను హెల్ప్ చేస్తాను, మీకు ఎప్పటికైనా అన్నలాగా ఉంటా అని చెప్పింది. అయితే మధ్యలో స్టోరీ ఇందాక ఆపినావు, ఊరు మీరు ఇక్కడ ఉంటుండే మీ మమ్మీ ఊర్లో బిల్డింగ్ కట్టిస్తుంది, సో అక్కడ మీరు వెళ్ళినప్పుడు తెలిసిందా? లేదన్న, అక్కడికి మేము మా డాడీ కోవిడ్ ఉన్నప్పుడు ఇంటి టైల్స్ గురించి అని చెప్పి మేము ముగ్గురం వెళ్ళిపోయాం. అక్కడనే మా డాడీ చనిపోయిండు ఊర్లో. మా మమ్మీ అప్పుడు ఇక్కడికి ఎప్పుడు రాలేదు, మేము ముగ్గురమే అక్కడికి ట్రావెల్ చేసి వెళ్తే ఆ రోజు రిటర్న్ అయ్యే టైంలో కోవిడ్ అని తెలిసింది. స్కానింగ్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇంకా అక్కడే ఆగిపోయారు డాడీ. ఒక 10 days లో అటు ఇట్లో చనిపోయారు. ఇంకా అక్కడే ఉండిపోయాం. ఓకే, సో అప్పుడు ఇంకో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తో ఎఫ్ఐఆర్ అక్కడ పెట్టుకుంది, ఊర్లోనే, విలేజ్ అబ్బాయి. విలేజ్. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే. అయితే నేను ఇలాగా చెప్తే, సరే నేను ఏదో ఒకటి సెటిల్ చేద్దాము, అబ్బాయిని మీ దగ్గర నుంచి ఇప్పటి నుంచి నేను డబ్బులు వేయడం అలాంటివి కూడా ఆపేస్తా అంటే, ఓకే. ఆయన ఎట్లా చేసేటోడు అంటే, వాళ్ళ మా మమ్మీ ఏం చేసినా మాకు చెప్పేటోడు. మమ్మల్ని ఫస్ట్ మేము పట్టుకుంది కూడా ఆయనే హెల్ప్తోనే. వాళ్ళ చెల్లెవాళ్ళు రాజమండ్రిలో ఉంటారు, వాళ్ళ చెల్లెవాళ్ళ ఇంటికి పిలిపించినాడు. మా మమ్మీ ఏదో ఈస్టర్, ఆ రోజు ఈస్టర్కి యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే 4 o'clockకి సమాధుల దగ్గరికి వెళ్ళి మా నాన్న క్యాండిల్స్, పూలు, ఫ్లవర్ ఇవన్నీ పెట్టేసుకుని మేము దండం పెట్టుకుని వచ్చేస్తామన్నా. ఆ టైంలో ఏమైందంటే మేము రాము అని చెప్పాం, మాకు ఏదో ఎగ్జామ్ ఉంది అని చెప్పి మేము రాము, నువ్వు వెళ్ళొచ్చేయమ్మా అంటే, సరే నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాలే అని అంటే, సరే ఒప్పుకున్నాము. అక్కడికి వెళ్ళాక ప్లాన్ చేంజ్ అయింది ఏంటంటే, ఆ అబ్బాయి కూడా వచ్చాడు వీళ్ళ ఇంటికి, గణేష్ వాళ్ళ ఇంట్లో. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు 2 days. కలిసి ఉన్నాక 3rd day మాకు ఫోన్ చేసి, ఇలా ఇద్దరు ఉన్నారు, మీరు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకోండి, మీరు పట్టుకుంటే అట్లీస్ట్ ఇప్పుడు భయంతోనైనా మారిపోతుంది, మీరు రండి అంటే అప్పుడు మేము బయలుదేరి ఇక్కడ మేమిద్దరం ట్రావెల్ చేసి వెళ్ళి పట్టుకొని, మా ఫ్రెండ్ హెల్ప్తో తీసుకొని పట్టుకొని అడిగితే, ఇక ఆ రోజు ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. అబ్బాయిని కొట్టినా, మా మమ్మీని కూడా కొట్టినా అన్న నేను, ఎందుకంటే ఒక ఇంట్లో కనబడ్డారు, నాకు నచ్చలే. మా నాన్న ప్లేస్లో ఇంకొక అబ్బాయితో తిరుగుతుందన్న, నాకు నచ్చలే, నేను కొట్టినా అన్న, నేను ఒప్పుకుంటున్నా. కొట్టి ఆ రోజు ఏమైందంటే, ఇది కరెక్ట్ కాదు, నువ్వేం పెట్టుకొచ్చినావు, డాడీకి పని కోసం వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ చేసినప్పుడు, సారీ రా, మళ్ళీ సేమ్ రిపీట్, కాళ్ళ మీద పడిపోవడము, ఏడవడము. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు పక్క ఊరే కాబట్టి పిలిపించినాము, అందరం కూర్చొని మాట్లాడితే అందరి ముందు ఒప్పుకుంది, నేను మానేస్తాను ఇంక ఇప్పటి నుంచి, నేనైతే రిపీట్ చేయను. నేను అప్పుడు కూడా మా పెద్దమ్మని చాలా ట్రస్ట్ చేసిన అన్న నేను. ఎట్లా అంటే, ఓకే మాకు ఈమెతోనైనా సపోర్ట్ ఉంది, మమ్మీ ఏమైనా చేస్తే మా పెద్దమ్మకి చెప్పుకుంటే మా పెద్దమ్మ మా అమ్మని మారుస్తుందిలే, ఏదో ఒకటి చెప్పి ఇట్లా నచ్చ చెప్తుందిలే అన్న ధైర్యం పెరిగిపోయింది అప్పుడు. తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసినాము, అంత నార్మల్గా అవుతుంది. ఈ ఎఫ్ఐఆర్ అయితే ఆగలేదన్న, కాల్స్ నడుస్తున్నాయి. ఎప్పుడన్నా ఇప్పుడు డాడీ చనిపోయింది కదా, మరి ఇంకో మ్యారేజ్ రిక్వైర్మెంట్ ఉండేనేమో, అడిగిపించినాం అన్న, అది కూడా మా పెద్దమ్మతోనే అడిగిపించినాము. గణేష్, నేను, మా పెద్దమ్మ ముగ్గురం కూర్చుని మాట్లాడుకున్నాం ఆ విషయం కూడా. ఏమనంటే, పెద్దమ్మ నువ్వు ఒకసారి అడుగు, ఏదైనా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉంటే చెప్పు, మనం చేసేద్దాము, అట్లీస్ట్ మా ఫ్యూచర్లో మేము ఎట్లయినా మాకు పెళ్ళిళ్ళు చేస్తే వెళ్ళిపోతుంది, మరి మా మమ్మీ ఒక్కతే అయిపోతుంది కదా, ఆ ఆలోచన ఉందే ఒకసారి కనుక్కో అంటే అడిగిందంట. అడిగితే లేదు, నేను ఎందుకు చేసుకుంటూ, నాకు అసలు అట్లాంటి థాట్స్ లేవని చెప్పి అంటే చెప్పింది మాకు అదే విషయం. కానీ మాకు డౌట్ అయితే పోలేదన్న, ఉంది. ఎందుకంటే అవి చేసే పనులు కూడా అట్లా చిన్న ఫోన్లు మెయింటైన్ చేసేది, ఎక్కడ పడితే అక్కడ. మా ఇంటి పైన ఒక ఆంటీని మంచిగా రెడీగా పెట్టుకుంది. ఎట్లా అంటే ఈ రోజుకి స్టిల్ మేము ఎక్కడ ఉంటున్నాం, ఏ టైంకి బయటకు వెళ్తున్నాం, ఏ టైంకి ఇంట్లోకి వస్తున్నాము, నేను జాబ్ చేస్తున్నానా, జాబ్ చేయట్లేదా, ఇంటి ముందు ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఎంక్వైరీలు జరుగుతాయి అన్న. ఆమె ఇంట్లో ఇద్దరే ఉంటున్నారా? అమ్మ వెళ్ళిపోయింది, మేమిద్దరం చనిపోయిండు. అయితే సరే వెళ్ళిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ గొడవ అయింది, కొట్టిరు, అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇదే ప్రాసెస్ నడిచిందన్న. డిసెంబర్ దాకా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడము, పట్టుకోవడం, అలా ఒక్కసారి కాదన్న 3-4 times రెడ్ హ్యాండెడ్గా పట్టించిండు. గణేష్ పట్టించిండు. కాకపోతే అక్కడ క్రియేట్ ఏం చేసిండంటే, ప్రియా అందరు ఫోన్లో ట్రాక్ చేస్తుంది,
ప్రియా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆమెకు ఫోన్లు హ్యాక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. మీ ఫోన్లు హ్యాక్ చేస్తుంది, మీ కాల్ రికార్డింగ్లు ఉంటుంది, మీ లొకేషన్లు ఇదేంటి పట్టుకుంటుంది. గణేష్ మీకు సపోర్టివ్ గానే ఉన్నాడు కదా? అట్లా చెప్పిండు అన్న, అందరికి అట్లనే నమ్మించిండు. అందుకని నేను అంటే ఎట్లా అంటే సరే ఆయన ఆయన తప్పు తప్పు చూపించుకోవద్దు. ఈమెకి ఎట్లా తెలిసిపోతుంది అంటే లొకేషన్ ట్రాక్ చేసి వచ్చేసిందండి ప్రియా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా ఆమె, మీరు జాగ్రత్తగా ఉండాలి అట్లా నేర్పించిండు మా మమ్మీకి. ఉమ్. బ్లైండ్ ఇప్పుడు అసలు గణేష్ కి ఏం ప్రాఫిట్ ఉందని చెప్పి మమ్మీని వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నాడు? మేము కూడా అదే డౌట్ ఉండే అన్న. ఇవే ప్రూఫ్స్ అన్న. వీటి గురించి క్వశ్చన్ చేస్తే మేము మీకు సంబంధం లేదు, మీరు ఇచ్చిరా, మీరు ఇచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటా అని అంటున్నాడు. వామ్మో, దగ్గర 20 lakhs అన్న అవి. 4,30,000 వేగి గణేష్ కి క్రెడిట్ అయ్యాయి. 5 లక్షలు వేగి గణేష్ కి క్రెడిట్ అయ్యాయి. 50,000 వేగి గణేష్ కి క్రెడిట్ అయ్యాయి 21లో, ఇది 22లో, ఇది ఇంకొక 22లో, ఇది విషయం అన్న, తర్వాత ఒక్క నిమిషం. ఓకే, ఇది 2 లక్షలు అండ్ ఇది లాస్ట్ ది 9 లక్షలు. ఇవన్నీ అమౌంట్ గణేష్ కి క్రెడిట్ అయ్యాయా మీ మమ్మీ అకౌంట్ నుంచా? అవునన్న. దాదాపు 20 లక్షలు ఉండొచ్చు. మాకు పరిచయం అయింది 22 నవంబర్ కదన్న, 21 నుంచే ఉన్నాయి. 21 నుంచే వాళ్ళకి పరిచయం ఉందన్న. మాకు ఆ విషయం ఈ రిసిప్ట్స్ దొరికినాక అమ్మ అయితే ఇప్పుడు గణేష్ అనే పర్సన్ అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు స్వలాభం కోసము, డబ్బులు ఒకటే కాదన్న, ప్రాపర్టీ పేపర్లు, ఈ రోజు మేము ఇంటున్న ఇల్లు పేపర్లు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. మీ నాన్న చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, తర్వాత మీ కంపెనీ గ్రూప్ పీపుల్ అంతా కలిసి నాన్న మంచి పేరు ఉన్నాడు కాబట్టి మీ పేరు మీద ఉన్న డబ్బులు, అన్ని డబ్బులు కూడా గణేష్కి ఇచ్చేసింది. అర్రే, అయితే మరి డాడీ పేరు మీద ఎన్ని ఆస్తులు ఉండే అమ్మా? డాడీ ఏం రాయించుకోలేను, మమ్మీ పేరు మీద. ట్యాక్సెస్ పడతాయి కదన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ట్యాక్సెస్ పడతాయి అని చెప్పి అన్ని అమ్మ పేరు మీదనే చేసిండు. ఏదున్నా మొత్తం అమ్మ పేరు మీద పెట్టి. సో ఇప్పుడు డాడీ ప్రాపర్టీస్ అన్ని మమ్మీ పైనే ఉన్నాయి. ఇంకా మమ్మీ ప్రాపర్టీ ఏమైనా ఉందా? మమ్మీకి ప్రాపర్టీ ఉందా? ఒక స్థలం ఉన్న పొలం ఉంది. సరే, మమ్మీ ప్రాపర్టీ పక్కన పెడదాం, డాడీది అయితే అట్లీస్ట్ మీకు రావాలి, అది మమ్మీ పేరు మీదే ఉంది. సో లీగల్ గా కూడా మీరు ఫైట్ చేయలేరు, ఎందుకంటే లీగల్ గా కూడా అదే ధైర్యం అన్న. ఆ గణేష్ అదే నేర్పించిండు. మా మమ్మీని తీసుకెళ్ళి ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి నుంచి కూడా ఖాళీ చేయాలని ఇంజెక్షన్ లెటర్ల కోసం కూడా తిరిగిరన్న. సీన్ కట్ చేస్తే గణేష్ అనే పర్సనే మాకు దిక్కు అనుకున్న మీకు, ఆ గణేష్ అనే పర్సన్ కూడా దొంగ అని తెలిసింది. డబ్బులన్నీ తీసుకున్నాడు. నా క్రెడిట్ అప్పటి వరకు మీ క్రెడిట్ కార్డ్సా? నావి 3 క్రెడిట్ కార్డ్స్. నేను జాబ్ చేస్తున్నా కదన్నా, నాకు HDFC SBI క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 80,000 70,000 కూడా తీసేసుకున్నాడు అన్న. సరే, ఇవైతే మమ్మీ గణేష్ వేరే అక్రమ సంబంధానికి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి గణేష్ కి ఇచ్చిందేమో ఏదో పేరు మీద. నువ్వెందుకు ఇచ్చినావు మరి? ఆ టైంలో అవసరం ఉంది, నాకు ఇస్తావా ప్రియా, నేను కట్టేసుకుంటా, నీ వరకైతే రాదు, నీకు అసలు ప్రాబ్లమే రాదు అంటే ఇచ్చిన. ఇంకోటి ఏంటంటే మా మమ్మీ హెల్ప్ కూడా ఉందన్న. పాపం అన్నయ్య ఏదో ఇబ్బందిలో ఉన్నాడంట, కార్డు కట్టుకుంటా అన్నాడు కదా అంటే ఇచ్చిన అన్న. 1 year బ్యాక్ తీసుకున్నాడు. ఈఆల్టీకి కూడా మినిమం బ్యాలెన్స్లే కడుతున్నాడు అన్న. ఎందుకు కడతలేవంటే నేను కడతాలే అని స్కిప్ చేసుకొచ్చడమే తప్ప అసలు బ్యాలెన్స్ కూడా కట్టట్లేదు. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా గణేష్ నేను వాడుకోలేదన్నా, వాడుకుందంతా ఆయనే, చేసిందంతా ఆయనే. ఇవాళ మా ఇంటికి వచ్చి తలుపులు కొడితే మేము తాళాలు వేసుకుని పండుకుంటున్నాం అన్న. లోపల బయట నుంచి తాళాలు వేయించుకుని మేము ఇంట్లో పడుకుంటున్నాం. భయం వేస్తే కార్లలో వెళ్ళి పడుకుంటున్నాం అన్న. మేము ప్రశాంతంగా పడుకోవడానికి కూడా మాకు ఒక ప్లేస్. ఇప్పుడు నీకున్న క్రెడిట్ కార్డులు అన్ని అవెంత ఉంటాయమ్మా అప్పులు? ఒక్కొక్క దాంట్లో 80,000 అన్న. 3 దాంట్లోకి వెళ్ళి తీసుకున్నా. ఒక దాంట్లో 80, ఒక దాంట్లో 20. అంటే అవి 1,80,000, అవి ఇవి దాదాపు ఒక 20 లక్షలు. మమ్మీ పేరు అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అన్న ఆయన దగ్గర. ఇంకేమున్నాయి? గోల్డ్ పెట్టి అమౌంట్ తీసుకున్నాడు మా మమ్మీతో. కార్ మీద లోన్ పెట్టిండన్న. మా నాన్న ఇష్టంతో కొనుక్కున్న ఒక్కటే కార్ అన్న. ఎప్పుడు అనేటోడు నా కష్టాజీతంతో కొనుక్కున్నా, నేను ఒక్క EMI లేకుండా కట్టుకున్నాడు అన్న. కార్ మీద 3 లక్షలు టాప్అప్ లోన్ పెట్టి ఆ డబ్బులు కూడా తీసేసుకున్నాడు అన్న. ఇవన్నీ క్వశ్చన్ చేసినందుకే మా మమ్మీతోనే రివర్స్ కేసు పెట్టించి వెళ్ళిపోయాడు. మమ్మీ తోటి పిల్లల మీద కేసు పెట్టించండి. నాశనంలో ఇట్లా టార్చర్ చేస్తున్నారు, చంపుతున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది, నా లైఫ్ థ్రెట్ ఉందని రాయించిండు అన్న. మా మమ్మీ అసలు ఎప్పుడు అట్లా లేదన్న. గణేష్ వచ్చి మొత్తం మార్చేసిండు. మొత్తం కారణం అయితే గణేష్. దీనికి మరి ఇప్పుడు ఇంకో అఫైర్ ఎవరైతే ఉందో ఆ పర్సన్ ఏడున్నాడు? దుబాయ్కి వెళ్ళిపోయిండు అన్న. ఆ అబ్బాయికి కూడా సిగ్గు లేకుండా ఎట్లా పెడతాడు తెలుసా అన్న నాకు మెసేజ్ లో. ఆ అబ్బాయా?
ఏం పెడతాడు ఆ అబ్బాయి? చూపిస్తాను ఒక్క నిమిషం. అసలు తల్లి బిడ్డల వైపు ఉండకుండా తల్లి పోయి ఆ గణేష్ అని ఎవడో పరాయి వాడిని నమ్మి వాడు మీ దగ్గర అది నుంచి మేము డబ్బులు పట్టుకోవడానికి వెళ్తే అన్న వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసింది మాకు ఒక రాజు. గణేషే తీసుకెళ్ళండి యాక్చువల్లీ మమ్మల్ని ఆ రోజు కూడా. ఏమనంటే ఇట్లా ఇట్లా మీరు వదిలేయండి, ఇక్కడ ఉన్న గొడవలు సెటిల్ అవ్వండి, న్యూ ఇయర్ కన్నా లాస్ట్ డిసెంబర్లో తీసుకెళ్ళి మీకు అన్ని మర్చిపోండి, కొన్ని గొడవలు అయినాయి అన్న మాకు, దాన్ని మర్చిపోండి, కొంచెం ప్రశాంతంగా ఉండాలని తీసుకెళ్తే మేము వాళ్ళ ఇంట్లో ఉండాలనిపించలేదు. ఎందుకంటే నాకు అప్పటికే గణేష్ ఫ్రాడ్ అని తెలిసిపోయింది. ఆయనతో వచ్చిన పర్సన్సే ఇదిగో అన్న పవన్ అనేట ఆయన ఏం మెసేజ్లు పెడతాడంటే, కింద అది బేబీ సినిమాలో వాడు ఏడుస్తాడు కదా, అట్లా మీ మమ్మీని నేను మిస్ అవుతున్నా, మీ మమ్మీ ఎక్కడుందో చెప్తారా ప్లీజ్. అమ్మో, ఇప్పుడు ఈయనెవరు? మమ్మీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అబ్బాయి. అది ఏం మెసేజ్ ఎప్పుడు వచ్చింది ఉన్నారో ఏంటో అని నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే చెప్పండి. ఎవడ్రా నువ్వు చెప్పుతో కొడతా? అది ఏం పైన దాని మెసేజ్లు చూడండి అన్న. అదే ఇంకా మీదనా? కొడతా అన్న పైన అదే నేను చస్తున్నా, ఎలా ఉన్నారో ఏంటో. మా మమ్మీ ఎక్కడుందో ఏమో చెప్పండి, నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆ బేబీ సినిమా సీన్ పంపించండి అన్న నాకు. అని అమ్మ ముసల్తనానికి ప్రేమ కథ లేదు, నాకు అర్థమైతలేదు. వాడు ఏజ్ ఎంత అనుకుంటున్నారన్న? మళ్ళీ 27. మీ మమ్మీ ఎంత ఉంటుంది? 45, 47, 46, 47 అంతే. ఇంకా సరే 46, 47 మమ్మీ ఏజ్, 27 ఏజ్ పర్సన్తో అఫైర్ ఉంది, ఆ పర్సన్ కోసము ఏదో అయింది. ఈ గణేష్ అనేటోడు మధ్యలో వచ్చి మీ పైసలన్నీ ఇది చేయడం. మా మమ్మీకి ఎట్లా చెప్పాడంటే, పిల్లలు టార్చర్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, నా గురించి బాగా ఎక్కడికి వెళ్ళినా పిల్ల ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, ఆ అబ్బాయిని వేసుకుని తిరుగుతుంది, ఆ అబ్బాయి ఆర్ఎస్ఎస్లో తిరుగుతున్నాడు. మేము క్రిస్టియన్స్ అన్న, వాళ్ళు హిందూస్ అనమాట. నేను ఎప్పుడైతే లవ్ చేసిన అబ్బాయి హిందూ, అబ్బాయి ఇప్పుడు మన మతం మార్చేయడానికి వచ్చేయడానికి అట్లా పిచ్చి లేపి, ఎట్లా అంటే ప్రతిదానికి నేను ఆ అబ్బాయి కారణం. ఆ అబ్బాయి నేర్పిస్తేనే ప్రియా నేర్చుకుని మిమ్మల్ని కొడుతుంది, మిమ్మల్ని టార్చర్ చేస్తుంది, మిమ్మల్ని ఇది చేస్తుంది, అది చేస్తుంది అని. అబ్బాయికి ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగానే ఉన్నారు, మీకు ఎలాంటి రిలీజియన్ గొడవలు ఏం లేవన్నా. అని వీడు గణేష్ అనేటోడు అమ్మకి మీకు దూరం చేయడానికి రిలీజన్ ఒకటి లేపిండన్న. ఇంకొకటి ఏంటంటే, ఆస్తులన్నీ మెల్ల సైడ్ చేస్తారు, మీరు ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి మంచిది, మీ విలువ తెలుస్తుంది, మీరు దూరంగా ఉండండి. మీరు దూరంగా ఉంటే వీడితోని ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఉంటే వాడితో, ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నాడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అబ్బాయితో కాల్ మాట్లాడలేరు, కలవలేరు, అట్లా అని చెప్పి. సో ఈ పర్సన్ తోటి నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు నా దగ్గరనే ఉండాలి. నువ్వు మీ పిల్లల దగ్గర. ఇప్పుడు వీళ్ళ బావ ఉన్నాడు అన్న, గణేష్ వాళ్ళ బావ శివ అని, వాళ్ళ ఇంట్లో 1 year ఉందన్న. ఎందుకు ఉంచుకున్నాడు అన్న 1 year? ఏం లాభం లేకుండానే ఉంచుకున్నాడు. నాకు ఒకసారి ఆ గణేష్ అనేట నంబర్ ఇక్కడి. అండ్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ క్రెడిట్ కార్డ్స్ అవన్నీ ప్రూఫ్స్ నీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయన్న. ఒక్క నిమిషం, నంబర్ చెప్పు ఒకసారి. 7286 01 7136. మా జీవితం పైసా కోసము ఇప్పుడు తన అక్రమంగా మా డబ్బులతోని భీమవరంలో నెయిల్స్ స్టూడియో పెట్టుకున్నాడు అన్న గణేష్. నెయిల్స్ ఆర్ట్, ఓ మై గాడ్ నెయిల్స్ అని ఉంటది, మా డబ్బులతో పెట్టుకున్నాడు. అవి మేకప్ స్టూడియో పెట్టుకున్నాడు, మా డబ్బులతో పెట్టుకుని వాళ్ళు బాగుపడ్డారన్న. మా నాన్న చచ్చిపోయి మాకు మీరు బతుకుతారో హ్యాపీగా చచ్చిపోయి ఎంతో ఇచ్చిండు కదా, అవన్నీ ఆయననే తిన్నాడు. హలో హలో గణేష్ మాట్లాడేది? చెప్పండి గణేష్, నేను వేదాంత్ మాట్లాడుతున్నా, వేదాంత్ మీడియా నుంచి. ఈరోజు నా ముందు కెమెరా ముందు ఉన్నాము, నా ముందు ప్రియాంక అండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే మీరు యూజ్ చేసుకున్నారో ఆ డబ్బులు ఎప్పుడు కడుతున్నారండి మీరు? నేను ఎవ్రీ మంత్ మినిమం కట్టుకుంటూ వచ్చాను. మినిమం కాదండి, ఇప్పుడు వాళ్ళ ఇంటికి క్రెడిట్ కార్డుకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అండ్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళ మదర్ ఎక్కడుందో మీకు తెలీదా? తెలీదండి. మీరు ఏ దేవుని నమ్ముతారండి? మీరు ఏ దేవుని నమ్ముతారు? వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పండి. వాళ్ళ మదర్ ఎక్కడుందో, తన అమ్మ జాడ మీకు తెలియదని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రామిస్ గా నాకు జనవరి మంత్ నుంచి వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదండి. ఓకే, వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి దాదాపు ఇక్కడ
9,90,000 ఇవన్నీ కూడా మీకు ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఇక్కడ SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇవి నా దగ్గర ఉన్నాయి. ఓకే. దాదాపు 20 లక్షలకు వరకు ఉన్నాయి. మరి ఈ డబ్బుల గురించి ప్రియాంక నిన్ను అడిగినప్పుడు నేను నీకెందుకు చెప్తా, మీ అమ్మకి చెప్తా అని చెప్పి అంటున్నారంట, నిజమేనా? నన్ను ఎప్పుడు అడగలేదండి. అది ఆల్రెడీ వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఆల్రెడీ ట్రాన్సాక్షన్. సరే, ఎప్పుడు గణేష్ గారు ఎప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు మీడియా ముందు అడుగుతుంది. ఇప్పుడు సమాధానం చెప్పండి, డబ్బుల గురించి అడుగు ప్రియాంక. అమౌంట్ గురించి అలా మాట్లాడు, నువ్వు మాట్లాడు, ఫోన్ తీసుకో, గట్టిగా మాట్లాడు. 20 lakhs ట్రాన్సాక్షన్ చేసింది కదా, మరి ఆ డబ్బులు ఎవరు తిన్నట్టు ఇప్పుడు? ఆవిడే తీసుకుంది. ఎట్లా మరి ఆవిడ తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంది మాకు? ఆవిడ ఆల్రెడీ చెప్పింది కదా. ఏం చెప్పింది? ఆవిడ దగ్గర నేను తీసుకున్నట్టు ఏది ప్రూఫ్? బ్యాంక్ చూపించిన నా దగ్గర proofs ఉన్నాయి. చూపించిన నేను చూపి అదే అన్నాడు కదా అన్న ఎప్పుడైనా సరే. గణేష్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వేగి గణేష్ మీరేనా? అవునండి. వేగి గణేష్ లాస్ట్ కి 035 అకౌంట్ నంబర్ నీదేనా? అవునండి. ఓకే, ఇప్పుడు నీ అకౌంట్ కి 50,000, 4,30,000, ఇంకోటి 5 లక్షలు, తర్వాత ఇంకోటి 9,90,000, తర్వాత ఇంకోటి వచ్చేసి 2 లక్షలు. ఏవండి, ఆవిడ నా దగ్గర క్యాష్ తీసుకున్న అకౌంట్ 10 లక్షలు క్యాష్ ఇచ్చేస్తాడన్న. అన్ని మా దగ్గర ఉన్నాయండి. ఎందుకంటే గణేష్ నేను అడిగేది ఒక్కటే, మళ్ళీ అడుగుతున్నా గణేష్, ఈ రోజు వాళ్ళ తల్లి బిడ్డలను వదిలేసింది, కుటుంబం అంతా బిడ్డలను అనాథలను చేసిర్రు. ఈరోజు మీరు వీళ్ళకు అండగా ఉంటాను, అన్నగా ఉంటానని మధ్యలోకి వచ్చి తల్లితోటి పిల్లల మీదే కేసు పెట్టించినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ నేను నమ్మను. నేను అడుగుతున్నది ఒక్కటే, నాకు ప్రూఫ్లతోటి నమ్ముతా. ఇప్పుడు ఈ SBIకి సంబంధించినట్టు ఏవైతే డిపాజిట్ పే స్లిప్స్ నా దగ్గర ఉన్నాయో, ఈ డబ్బులు వాళ్ళ అమ్మగారికి మీరు రిటర్న్ ఇచ్చినట్టుగా ప్రూఫ్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. మీరు అది వేసుకుంటే నేను దాని ప్రూఫ్స్ ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే నేను పెట్టుకుంటాను. విత్ సైన్స్ తోటి నేను ఆల్రెడీ ఇచ్చేసినట్టు. సరే, ఇంతకు ముందు అకౌంట్ ట్రాన్సాక్షన్ తీసుకుంది అన్నట్టు నా దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉంది. సరే, ఈ డబ్బులు మీరు ఎందుకు అడిగారు వాళ్ళ తల్లి దగ్గర? నేను అడగలే. ఆవిడ అకౌంట్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకుంది నాది. అకౌంట్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకుంటే ఇన్ని లక్షలు మీకు కొడుతుందా? అకౌంట్ యూజ్ చేసుకుంటాము అన్నప్పుడే మరి రేపన్న రోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని మేము ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేసుకుని రాయించుకునే ఉన్నాం. ఇప్పుడు రాయించుకున్న ఆశ్చర్యపడొద్దు అన్న, ఎందుకంటే ఆమె హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఈ రోజు తీసుకొచ్చి కూర్చోబెట్టి రాయించేసుకుంటే అయిపోతుంది కదన్న. గణేష్, ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఈ డబ్బులన్నీ వాళ్ళ అమ్మకి ఇచ్చేసినట్టుగా. ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చేసాను. ఒట్టేయు గణేష్, ఒట్టేయు గణేష్, నువ్వు నమ్మిన దేవుడి పైన ఒట్టేసి చెప్పు. గణేష్, మీరు నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి చెప్పండి. గుర్తు పెట్టుకో, జీవితాలు నాశనం అయితే డబ్బు ఈ రోజు ఉంటది, రేపు ఉండదు. నువ్వు ఒట్టేసిన దేవుడిని ఒకవేళ అబద్ధం ఒట్టేస్తే కర్మ రూపంగా జీవితాలు నాశనం అయితే మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని వెయ్యి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఇప్పించి ఆవిడ పెట్టుకుని మాట మారుస్తుంది. దగ్గర ఉన్నాయండి. దేవుడి మీద ఒట్టే అంటావు లాస్ట్ కి అయితే? దేవుడి మీద ఒట్టుగానే అన్నా. నేను దేవుడి మీద ఒట్టేనా అని ఎక్కడ అనలేదండి. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. ఇప్పుడు నా చేతిలో ఉన్న డిపాజిట్ స్లిప్స్, ఇవి అమౌంట్ ఎంత ఉన్నాయో అమౌంట్ వాళ్ళ తల్లికి మీరు రిటర్న్ చేసిర్రు. ఎప్పుడు మేము ఫోన్ చేసినా ఇంకంతే. ఇప్పుడు వీళ్ళ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి మినిమం బ్యాలెన్స్ ఎందుకు కడుతున్నారు? ఎందుకు ప్యూర్ మొత్తం మాక్సిమం అమౌంట్ ఏవైతే డ్యూ ఉన్నాయో ఎందుకు కట్టట్లేదు? అవి యూజ్ చేసుకున్నామా, అందరూ కలిసి వచ్చినప్పుడు యూజ్ చేసుకున్నా. లాస్ట్ టైం నేను టీఎస్కి వచ్చినప్పుడు ఇది ఆడపిల్లలది ఫోన్ కట్టండి, వాళ్ళ మదర్ వచ్చారో చూసుకుందామంటే నేను ఒప్పుకొని సైన్ పెట్టాను. నాచారం పోలీసు నాతో రండి అన్న ఏమని రాసిండు, వేసిన వాడుకున్నా కాబట్టి నేను కడతా అని చెప్పి క్లియర్ గా రాసిండు. పోలీసు వాళ్ళ ముందు ఒప్పుకున్నాడు, నేను కడతా అన్ని క్లియర్ చేస్తాను ఒప్పుకున్నాడు. అప్పుడే మేము వదిలేసినాం. ఇప్పుడు కూడా అదే అన్నా, నేను ఆ క్రెడిట్ వార్డు వరకు ఒప్పుకున్నాను. కాదు గణేష్, అసలు నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళ తల్లి జీవితానికి అసలు నీకు సంబంధమే లేదు. వాస్తవానికి చెప్పాలంటే నువ్వెవరో వాళ్ళ తల్లి ఎవరో. ఏదో ఒక పార్టీలో పరిచయం అయినటువంటి పరిచయం ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలను జీవితాలను నాశనం చేస్తుందని నీకు అనిపించట్లేదా? ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోతూ పిల్లల మీద అయ్యో పాపం అని 20 లక్షల రూపాయలు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు, తర్వాత తండ్రి పేరు మీద వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు, ఆ కార్ మీద 3 లక్షల పాపప్ లోను, ఈ పాప మీద ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు, ఇవన్నీ డబ్బులు ఎక్కడున్నాయి అన్నట్టు. మరి ఇప్పుడు అది హేమకుమారి అనే పర్సన్ మనకు దొరికితే, హేమకుమారి మా దగ్గర 2,50,000 ఇంకొక అమౌంట్ అంటే మీ తల్లిని ఈయననే దాచి పెట్టిండు, ట్రాప్ చేసిండు అంతే అన్న. తెలిసిపోతుంది అన్న మాటల్లో. ఇంతకు ముందు కూడా అట్లనే జరిగింది, ఇప్పుడు సెకండ్ టైం. పిల్లల్ని అడుగుతలే, ఆవిడే సెక్యూర్ కాబట్టి ఆవిడని అడగాలని మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే గణేష్, ఇదైతే క్లియర్ గా, చాలా క్లియర్ గా వేదాంత్ మీడియా ముందు ప్రేక్షకుల ముందుకే వస్తుంది. ఇప్పటి వరకు ఇది 4 గోడల మధ్యలో ఇష్యూ.
వేదాంత్ మీడియా గారికి ఆపోజిట్ లో మేము కూడా క్లియర్ గా మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ వాళ్ళు ప్రతి రూపాయికి ఎందుకు మేము clear గా ఆపోజిట్ ఎందుకు ఇచ్చుకుంటాం. ఎందుకు ఎందుకు కోపం వస్తుంది మీకు? అసలు ఎందుకు ఆపోజిట్ అదంతా మాట్లాడుతున్నారు? ఎందుకు కోపం వస్తుంది మీకు తప్పు లేనప్పుడు? కోపం ఏంటండి మీరు మాట్లాడేది? మీరేదో చూసి మాట్లాడినట్టు చూసే మాట్లాడుతున్నా లేదంటే మేము చూసే పలానా మాట్లాడుతున్నా ఎదవని తిట్టారు. నేనేం మీరు తిట్టట్లేదే ఎదవని నిన్ను. తిట్టలేదా నన్ను? ఎదవాంది ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడుతున్నా, నేను ఎప్పుడు తిట్టినా నిన్ను? ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కాల్ చేయలేదా నాకు 1 వీక్ బ్యాక్ కాల్ ఒక్కసారి నేను మిమ్మల్ని తిట్టినట్టుగా ఒక్క ప్రూఫ్ నాకు పంపి. ఇప్పుడే అర్థమవుతుంది, ఇప్పుడే అర్థమవుతుంది. మిమ్మల్ని తిట్టినట్టుగా ఒక్క ప్రూఫ్ నాకు మా పంపించండి. అపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసన్నా పిల్ల క్యారెక్టర్ మంచిది కాదని మా ఇద్దరు మీద చెప్పేటోడన్నా. ఇలాంటి ఎదవల్ని ఏమంటారంటే పోరా ఇది అది అని మీరు మాట్లాడలేదు కదా. నేను చెప్తా, ఒకవేళ మీరు తప్పు చేస్తున్నట్టయితే ఇద్దరు ఆడపిల్లల ఉసురు తగులుతుంది. కుదిరితే వీళ్ళకి న్యాయం చేయండి, అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. వీళ్ళ తల్లి ఎక్కడుందో దయచేసి జాడను వెతికి చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పిన నేను. మేము ఎంత ప్రయత్నిస్తున్నామో మీరు వచ్చి చూడండి. మేము ఎంత ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే ఆవిడ వస్తే మాకే బోలెన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని మేము ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కి వెళ్తున్నామా లేదా మీరు అడగండి. పాలకొల్లు మేము నైట్ టైం 11 వరకు కూడా పాలకొల్లు తిరిగిన రోజులు ఉన్నాయి. అసలు నాకు పెద్ద ట్విస్ట్ ఏంటంటే చుట్టం కాదు, బ్లడ్ రిలేషన్షిప్ కాదు, అసలు ఏం కాబట్టి నీకు ఎలాంటి పోలీసులు అందరూ కాల్ చేస్తా మేము ఆన్సర్ చేయాల్సి వస్తుంది. గణేష్ అందరికి ఆన్సర్ ఆయనే కల్పించిండు అన్న రాజమండ్రిలో. ఎందుకు కల్పించిండు? గణేష్ నీకు ఎలాంటి సంబంధం లేని ఒక ఆడపడుచుతో తన అక్రమ సంబంధాన్ని నువ్వు ప్రోత్సహించడానికి నువ్వెవ్వరు? ఎవరు చెప్తున్నారండి? ప్రోత్సహించకపోతే గణేష్ స్ట్రేట్ ఫార్వర్డ్, గణేష్ స్ట్రేట్ ఫార్వర్డ్ సింగిల్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి. ఇదంతా వద్దు. మీరు నిజంగా ప్రోత్సహించకపోతే ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న అతని అబ్బాయి పేరు ఏంటమ్మా? 26 సంవత్సరాలు. ఈ పవన్ అనే వ్యక్తితో వీళ్ళ మదర్ కలవడానికి మీ చోటు ఎందుకు ఇచ్చారు? మీ ఇల్లు ఎందుకు ఇచ్చారు? కలవడానికి మేము ఇల్లు ఇచ్చామా? మీ ఇంట్లోనే కదా, మీ ఇంట్లోనే పెద్దమ్మ కొడుకు అని చెప్పిన రోజులు ఉన్నాయి. మీ ఇంట్లో. ఓహో, ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు అప్పుడే మాకు తెలుసు. రైట్. ఇప్పుడు నీ సమాధానానికి నా దగ్గర ఇంకో ప్రశ్న ఉంది. పెద్దమ్మ కొడుకే అని చెప్తే మరి ఆ అబ్బాయి మీ ఇంటికి రాగానే ప్రియాంక కాల్ చేసి ఈ అబ్బాయి వచ్చాడు, వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఎందుకు చెప్పావు? ఏమండి ఫస్ట్ టైం నేను అంటుంది, ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం అయితే పెద్దమ్మ కొడుకు అని తెలిసింది. మరి సెకండ్ సేవ్ చేయండి అని చెప్తేనే ఆవిడ మా ఇంటి వాళ్ళే వదిలేసి వెళ్ళారు. ఓకే, సెకండ్ టైం, ఫస్ట్ టైం వదిలేద్దాం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఈ మిగతా సార్లు ఎప్పుడైతే మీ ఇంటికి మొత్తం ఎన్నిసార్లు పట్టుకున్నారమ్మా రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళ ఇంటి దగ్గర? మీరు 3 times పట్టుకున్నారు. ఫస్ట్ టైం మీరు అన్నట్టుగానే ఫర్ ఏ రీజన్ పెద్దమ్మ కొడుకు వదిలేద్దాం. మిగతా 2 సార్లు మీ ఇంటికి ఎందుకు రానిచ్చారు అబ్బాయిని? ఆవిడ కలిసాక మరి చెప్పే సెకండ్ టైమే నేను వీళ్ళకి చెప్పాను. థర్డ్ టైం నుంచి అసలు మా ఇంటికే రాలేదు. ఇది సెకండ్ టైం అన్నా. ఇది గణేష్ వాళ్ళ ఇల్లా ఇది? గణేష్. ఓకే, ఇప్పుడు గణేష్ ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది చాలా క్లియర్ గా, మీరు ముగ్గురు ఉన్నారు ఒకటే దగ్గర. అవును, సెకండ్ టైం అదే క్లియర్ మీరు బాగా ఉన్నాయండి. మా దగ్గర కూడా క్లియర్ గా మీరు నవ్వుతూనే మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ వీడియోలో. సో మీరు అంటే అక్రమ సంబంధం అని తెలిసిన తర్వాత ఎట్లా ప్రోత్సహించినో, ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నువ్వు తనని వీడియో కాల్ చేసేందుకు నాకు పంపించారు. అయ్యో ఇతనేనా గణేష్ అంటే? గణేష్ నువ్వు వీడియో కాల్ వాళ్ళ అంటే నువ్వు వీడియో కాల్ చేసావు నీ ఫోన్ లో నుండి అబ్బాయికి, చేసి వాళ్ళ మదర్కి ఇచ్చావు. అంటే ఏంది నీ ఉద్దేశం ఏంది? అంటే తల్లి అక్రమ సంబంధానికి మనం ప్రోత్సహించి వెనక నుండి ఇంకేమన్నా లాభాలు ఉన్నాయా మీకు? ఏంటో అప్పుడు సిచ్యువేషన్ ఏంటో మీరు ఏదో అడిగేస్తే నేను ఏదో చెప్పలేను కదండి. అప్పుడు సిచ్యువేషన్స్ వేరే కదా. ప్రజలారా క్లియర్ గా చూస్తున్నారు కదా, చూడండి. ఈ నంబర్ కి కాల్ చేసి మీకు ఫస్ట్ గణేష్ కనిపిస్తున్నాడు, తర్వాత గణేషే వాళ్ళ మదర్ తో ఆ ఇంకో అబ్బాయితో మాట్లాడిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ డైరెక్ట్ గా చూస్తున్నాము. అయితే అదే గణేష్, ఇప్పుడు నా పెద్ద ప్రశ్న అదే, నిజంగా మీరు పెద్దమ్మ కొడుకి అనుకొని నమ్మిస్తే మీరు వీడియో కాల్ చేసి ఎందుకు ఇచ్చారు? అండ్ అందుకే మాట్లాడామండి. అదే అందుకే మాట్లాడారంటే మరి సెకండ్ టైం పాపకు చాలా క్లియర్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపించేలా ఎందుకు చేశారు? అండ్ ఈ డబ్బులన్నీ కూడా మీ పేరు మీదకి పడుతున్నప్పుడు, ఈ డబ్బులన్నీ కూడా మీ వేగి గణేష్ అకౌంట్ కి పడుతున్నప్పుడు, ఇదంతా కూడా ఇది డబ్బు ఒక ఏమంటారు, ఒక బాధ్యత గల తండ్రి డబ్బు కదా, తను చనిపోతే పిల్లల కోసం వచ్చిన డబ్బులు కదా అని మీరెందుకు ఆలోచించలేకుండా మీరు మీ అకౌంట్ కొట్టారు? లాస్ట్ కి ఏమన్నాడు తెలుసా అన్న, నీకు ఫాదర్ లేడు, మదర్ ఇట్లా అన్యాయం చేసింది, ఒక నిమిషం ఆగండి, నీకు ఫాదర్ లేడు, అమ్మ ఇట్లా చేస్తుంది, నీకు అమ్మ నాన్న నేను చూసుకుంటా నిన్ను అన్నాడు అన్న. గణేష్ ఎన్ని అన్న మెసేజ్లు కూడా ఉన్నాయి అన్న, అవి తెలుసా? మెసేజ్ ఉన్నాయన్న. గణేష్ మీరు పాపకి అమ్మ ఆ నాన్న చనిపోయాడు, అమ్మ మోసం చేస్తుంది, నేను మీకు అమ్మ నాన్నలా ఉంటా
అని మీ చెల్లి ప్రియాంకకి అన్నారా లేదా? అన్నయ్యలాగే చూసుకుంటానమ్మా అని చెప్పాను. నేను ఎప్పుడు డిసెంబర్ 5th వరకు ఎందుకు నా మెయిల్ లాగిన్ చేసిండు అడగండి అన్న. డిసెంబర్ 5th జీమెయిల్ లాగిన్ చేసిండు, ఆయనదే నెంబర్ అది. మానేశాను అంతే. గణేష్, ఇప్పుడు మీ ఫోన్ లో ఈ అమ్మాయి లాగిన్, ఆ జీమెయిల్ లాగిన్ ఎందుకు చేశారండి? జీమెయిల్ లాగిన్ అయ్యింది అనేది చూడండి. అయిందండి, ఇక్కడ చాలా వెరీ ఎప్పుడైనా అయ్యి ఉండొచ్చు. సి టైంలో చాలానే చేసేవాళ్ళు. నా ఫోన్ లో యూజ్ చేస్తున్నారు, వాళ్ళ ఫోన్ లో. సో మ్యాటర్ ఏంటంటే గణేష్ గారు, మ్యాటర్ ఏంటంటే చెప్పండి. ఈ క్రెడిట్ సంబంధించినటువంటి యాప్లో నుండి ఓకే మీరు తనకు జీమెయిల్ అకౌంట్ని మీరు లాగిన్ చేసుకొని ఎందుకు ఆ క్రెడిట్, ఏమేమి యాప్స్ అమ్మా అవి? మా మమ్మీ ఫోన్ అన్న నావీ నుంచి డబ్బులు తీసుకున్నారు. వేరే ఈ వేరే క్రెడిట్ ఇచ్చిన డబ్బుల నుంచి జీమెయిల్స్ లాగిన్ చేసుకొని డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది గణేష్ గారు? మీరు అద్భుతమైన బిజినెస్ మ్యాన్, వ్యాపార వ్యాధి అని కూడా తెలుస్తా ఉంది ఇక్కడ. ఆ టైంలో కలుసున్న టైంలోనే తప్పించది. అది వీడియాక చేస్తే అది ఏదైనా సరే అప్పుడు ఏం జరిగింది అన్నది మీకు తెలియదు. అప్పుడు అందరం కలిసే తిరిగేవాళ్ళం, అందరం ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు. మాది మాకు చెప్పుకుంటా, ఆమెకు చెప్పుకుంటా, మా మీద ఆమెకు చెప్పి, ఆమె మీద మాకు చెప్పి మమ్మల్ని అందరినీ విడదీసేసిండు అన్న. ఎట్ ద పాయింట్ మేము పట్టుకునేసరికి నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని కొట్టడానికి వచ్చిర్రు. మమ్మల్ని నానా మాటలని రచ్చ చేసి ఇంట్లో నుంచి ఎల్లగొట్టినారు. అప్పటి నుంచి పెట్టేసుకున్నాడు అన్న. ఏంటంటే ఏడ్పించి రావాలా కొట్టాలని. ఇంటికి మనుషులు వచ్చేటోళ్ళన్నా నేను అది కూడా ఫోన్ చేసి నా ఇంటికి వస్తున్నారు. మా చెల్లె ఒక రోజు ఫోన్ చేసి, ఆ రోజు భీమవరంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏం అడిగినావు, క్రెడిట్ కార్డులు కట్టు, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు అంటే, నేను కట్టను పో, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం బీక్తారో బీక్కోండి. వాళ్ళు ఎలా బెదిరించారు నా దగ్గర సేమ్ కరెక్ట్. ఆ వీడియో రికార్డ్ ఏముందో తెలుసా అండి? అదే అన్నా నన్ను ఊర్లో నన్ను రేప్ చేయడానికి నన్ను అందరూ ఉన్నప్పుడు అన్నాను, ఎవరు లేనప్పుడు గణేష్ అని పిలమని నన్ను బెదిరించాలని ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర ఏమైనా అట్లాంటి? నేను ప్రూవ్ మా మమ్మీ ఏం మాట్లాడేదో ప్రతిదీ వీడియో కాల్ చేసి చూపించేటోడు అన్న. ఇప్పుడు గణేష్ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంది? దగ్గర 1 year ఉందన్న. వాళ్ళ బావ శివ అని ఉంటాడు, ఆ శివ వాళ్ళ ఇంట్లో పెట్టేటోడు. ఈయన వీళ్ళ చెల్ల వాళ్ళతో నేను ఉండేటోడు. మా మమ్మీని ఎంతసేపటికి వాళ్ళ ఇంట్లో నుంచి ఇది అదే అంటాడన్న. హైదరాబాద్ కి రా, వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ కి రా, పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం, నువ్వు మార్చ్ లో వచ్చి కట్టిపోతా అన్న, ఇప్పటికి కూడా కట్టలేదంటే ఎందుకు హైదరాబాద్ వచ్చినాక మీరు అందరు కలిసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? మీరు నన్ను టార్గెట్ చేసిండు అన్న. గణేష్ ఇగో గణేష్, వీళ్ళ మదర్ ని మేము ఎట్లా తీసుకురావాలో, వీళ్ళ మదర్ కి తెలియని నిజాలు ఎలా తెలిపించాలో, ఎవరెవరైతే మధ్యలో ఉండి ఇక్కడ బిడ్డలను అక్కడ తల్లిని మోసం చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తాము. ఇవన్నీ పక్కన పెడితే మేము అవంతా ఎందుకు గణేష్ గారు, ఎందుకు చావులు ఎందుకు వస్తున్నాయండి మధ్యలో? ఎవరు చంపిస్తారు? ఏమైతుంది? గణేష్ గారు, ఇప్పుడు వీళ్ళ మదరు ఫోన్ మాట్లాడుతుంటే మీరు కాల్ మీద కాల్ వేసుకొని ప్రియాంకకు వీడియో కాల్ చేసి మీ మదర్ ఇంకొకటితో మాట్లాడుతుందని చూపించారా? వీళ్ళ మదరు ఎవరు, ప్రియాంక వాళ్ళ మదర్ ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంటే కొంచెం చెప్పింది అంటే ఇది ఎలా కనిపిస్తుంది? ఆయన షాప్ లోనే అన్నది, వీళ్ళ షాప్ లో, వాళ్ళ షాప్ లో నెయిల్ స్టూడియోలోనే వాళ్ళ మదరా? మా మదర్ చూపిస్తున్నాడు వీడియో కాల్ చేసి. అయితే గణేష్ గారు, ఇక్కడ మాకు అంటే కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు మీ ఇంట్లో వాళ్ళ మదర్ని అప్పుడెప్పుడో ఒక్క దగ్గర పరిచయమైనటువంటి వాళ్ళ మదర్ని మీ ఇంట్లో 1 సంవత్సరం గ్యాప్లో మీ ఇంట్లో ఉంచుకోవడానికి కారణం ఏంటి? ఉంచుకున్న తర్వాత వాళ్ళ మదర్ ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంటే మీ అమ్మ ఇట్లా మాట్లాడుతుందని పిల్లలకు చెప్పడానికి కారణం ఏంటి? అండ్ ఈ పిల్లల గురించి వెళ్ళి ఆ తల్లికి చెడుగా చెప్పడానికి కారణం ఏంటి? ఇవన్నీ అసలు ఎందుకు చేశారు? అంటే మీరు ఇప్పుడు వాళ్ళ మదర్ని మీరు మీ ఏరియా నుంచి తీసుకొని వచ్చి రీసెంట్ గా పోలీస్ స్టేషన్, నాచరం పోలీస్ స్టేషన్ లో బిడ్డల పైన కంప్లైంట్ ఇప్పించింది మీరు కాదంటారా? డిసెంబర్ 2023 డిసెంబర్ ఎల్బీ నగర్ లో పెట్టి పోలీస్ స్టేషన్ లో కూడా ప్రూవ్ అయింది అన్న. అది పోలీస్ స్టేషన్ ఎల్బీ నగర్ లో పెట్టేసి వచ్చి ఇక్కడ మళ్ళీ ఏం తెలియనట్టు సుధపూసల నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిండు. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, గణేష్ అనే వ్యక్తి కేవలం డబ్బు ఓకే, ఎగ్జాక్ట్లీ మ్యాటర్ ఏంటంటే గణేష్ గారు, ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, తల్లి
తల్లిని మీ పక్కనే పెట్టుకొని ఆ తల్లి తప్పు చేస్తుంటే మీరు ఇలా చెయ్యొద్దు అని ప్రశ్నించకుండా, మీరు ఆపకుండా, తను తప్పు చేస్తుంటే తన ఫోటోలను తీసి ఇక్కడ మీరు కాలు మీద కాలు వేసుకొని ఫోటోలను తీసి బిడ్డలను పంపించారు. వేరే చోటకి నుంచైనా ఆవిడ యూస్ పెట్టుకుంటారు, అదేదో మీ దగ్గర ఉంచుకుని నిజంగా కలిసి మారిందన్న రోజు పంపిస్తున్నాను. గణేష్ గారు ఓకే, గణేష్ గారు ఇప్పుడు నేను మీకు చివరికి ఒకటే అడుగుతున్నా, ఈమె క్రెడిట్ కార్డ్స్ మీరు ఎప్పుడు కడుతున్నారు? ఏంటండి ఈమె క్రెడిట్ కార్డ్స్ మీరు ఎప్పుడు క్లియర్ చేయబోతున్నారు? మీ మినిమం బ్యాలెన్స్ అవన్నీ చెప్పకండి. నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆయన క్లియర్ చేసుకుంటాను. ఒప్పుకున్నాను ఏంటండి? తీసుకుందే మీరు, మళ్ళీ ఒప్పుకున్నాను ఏదో మళ్ళీ మానవత్వం చూపించినట్టు మాట్లాడతారు ఏంటండి? అంతే, ఆ రోజు నేను ఒప్పుకున్నాను, అది ఒప్పుకున్న మటుకు నేను క్లియర్ చేస్తాను. మీరు ఎప్పుడు క్లియర్ చేయబోతున్నారు? క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి వీళ్ళకు బాగా ప్రెజర్ అవుతుంది, మీరు ఎప్పుడు క్లియర్ చేయబోతున్నారు? నేను మీకు కాల్ చేసి చెప్తానండి 1 or 2 days లో ఎప్పుడు క్లియర్ చేయబోతున్నా ఎగ్జాక్ట్ డేట్ మీకే నేను కాల్ చేసి ఓకే. ఇంకోటి మీ దగ్గర నుంచి డైరెక్ట్ గా అమౌంట్ తీసుకున్నటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎన్ని తీసుకున్నాడు అమౌంట్? 6 lakhs ఎందుకు తీసుకున్నాడంటే 4 lakhs ఏమో మా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ నుంచి ఏమని తీసుకున్నాడు. గణేష్ గారు నేను ఒక 2 minutes లో మళ్ళీ కాల్ చేస్తాను, వీళ్ళతో ప్రూఫ్ చూపిస్తున్నారు, చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాను. మీరు వేసుకోవాలి సార్, నాకు ఇంకా కాల్ చేయాల్సిన అవసరం లేదు. అమౌంట్ ట్రాన్సాక్షన్ అట్లేం లేదు, మీ సమాధానం కూడా ఖచ్చితంగా అవసరం అండి మాకు, మీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మీకు ఉందండి. నేను ఎక్కడ ఎదుర్కోవాలనుకుంటున్నాను అక్కడ నేను ఎదుర్కొంటాను. ఖచ్చితంగా చాలానే ప్రూఫ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గణేష్ గారు నేను కాల్ చేస్తాను, ఒక్కసారి లిఫ్ట్ చేసి మీరు జస్ట్ ఆన్సర్ ఇవ్వండి సరిపోతుంది. ప్రూఫ్ చూసి కాల్ చేస్తాను, ఆన్సర్ చేయాలి. మీరు ప్రూఫ్లు చూపించండి. గణేష్ గారు డబ్బులు తీసుకున్నటువంటి అశోక్ ప్రూఫ్లు దగ్గర చూపించండి నుంచి ఒకసారి. 4 lakhs ఎందుకు తీసుకున్నాడు అడగండి అన్న. గణేష్ అకౌంట్ కి గణేష్ అకౌంట్ ఎన్ని లక్షలు? 4 lakhs మా గురించి అని చెప్పి తీసుకున్నాడు. 2 lakhs ఆయనకి షాప్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకు అర్జెంట్ ఉందని చెప్పి మొత్తం 6 lakhs తీసుకున్నాడు అన్న. గణేష్ గారు ఇది ఒక్కదానికి సమాధానం ఇవ్వండి. 4 లక్షల రూపాయలు మీరు ప్రియాంక సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుండి మీరే అన్నారు, అవన్నీ కలిపి ఒక 2 lakhs వరకు మట్టికి ఇచ్చింది 140 వెళ్ళిపోయింది. 10 rupees ఇంట్రెస్ట్ చెప్పని తీసుకున్నారు వాళ్ళు నా దగ్గర. 10 రూపీస్ ఇంట్రెస్ట్ అండి. అది వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఈయనకి ఇప్పించింది అన్న. మేమే మా దగ్గర ఉండి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మేము కట్టుకుంటున్నాం కదా అన్న, అది కూడా కట్టట్లేదు. అది ఎందుకు కట్టమంటే ఈ 4 లక్షలు సంబంధించి 4 lakhs ఏమి తీసుకున్నాడు అంటే, ఒక నిమిషం లైన్ లో ఉండండి. 4 లక్షలు ఇట్లా మీ మమ్మీ ఇట్లా వేరే అబ్బాయితో తిరుగుతుందని చెప్పిన కదా, ఆ అబ్బాయి మీద రాసేస్తా అంటుంది, మా పెద్దమ్మ పిల్లల మీద ఆస్తులు రాసేస్తా అంటుంది, మీరు జాగ్రత్త పోతే మొత్తం చేజారిపోతుంది, మీరు తొందరపడండి, 4 లక్షలు చూసుకోండి, నేను మీ మమ్మీ నా మాట ఎట్లన్నా వింటది, నేను ఊహ అంటే కూర్చోమంటే అంత గ్రిప్లో పెట్టుకున్నాడన్న. పెట్టుకుని 4 లక్షలు తీసుకురండి, నేను రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఏం తెలియకుండా బాండ్ పేపర్ సైన్ పెట్టి మీ పేర్ల మీద ట్రాన్సాక్షన్ చేయిస్తా అని చెప్పి ఆ 4 లక్షలు తీసుకున్నాడన్న. మరి చేయలేదు ఈ రోజు అడిగితే అంటే సింపుల్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళి ఆ ల్యాండ్ ఏవైతే అమ్మ పేరు మీద ఉన్నాయో అవి మీ పేరు మీద చేస్తా, ఇంకొక అబ్బాయికి వెళ్ళక ముందే మీరు తీసేసుకోండి అని చెప్పి 4 లక్షలు తీసుకున్నాడు. గణేష్ గారు ఇప్పుడు 2 ఆడపిల్లలకు న్యాయం చేయాలనుకున్న మీరు, మరి వీళ్ళ పేరు మీదకి ఆ రిజిస్ట్రేషన్స్ అయ్యాయా? ఏం జరిగింది అన్నది వాళ్ళకి వాళ్ళ మదర్కే తెలియాలి సార్. ఒక ప్రాపర్టీ వరకు మట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నది పెద్ద అమ్మాయి పేరు మీద చేసుకుంది. మీ పేరు మీద చేసుకుందా ఆయన చేయించిండ క్లియర్ గా చేయించారా అండి? ఒకటి వాళ్ళే చేయించుకున్నారండి. ఆయన లేకుండా ఒక ఇప్పుడు మా నాన్న ఇప్పుడు మా నాన్న దాకా పోదు కదా అన్న, తెలివిగా అదొకటి నాకు పేరు మీద రాయించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు, గుంటూరులో ఇల్లు కొంటున్నా అని చెప్పి దగ్గర 30 లక్షలు తీసుకున్నా, ఇల్లు కొన్నది కూడా లేదన్న మా దగ్గర ప్రూఫ్. అది చూపి అంటేనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. సరే చివరిగా నువ్వు ఏం ప్రశ్నిద్దాం అనుకుంటున్నావు? ప్రశ్నించి లైవ్ లో మాట్లాడు. కట్ చేసేసిండు, కాల్ కట్ చేసిండా? నీకు ఫోన్ ఇచ్చేసరికి ఫోన్ కట్ చేస్తున్నాడు. సరే ఇప్పుడు మీ పేరు మీద ఏంది అంటే ఏ ల్యాండ్ మీ పేరు మీదకి వచ్చింది? ఊర్లో మా డాడీ ఇప్పుడు ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో మా నాన్న పేరు మీద ఉంది. మా నాన్నమ్మ రాసుకుంది మా డాడీకి ఆ ఇల్లు ఇచ్చుకుంది అనమాట, 2 కొడుకులకు. మా నా పేరు మీద అదొక్కటి తెలివిగా నా పేరు మీద ఎందుకు రాయించిన దానికి కూడా రీజన్ ఉందన్న. రేపటి రోజు మా అమ్మ ఆ ఊరికి వస్తే మా అమ్మని కుక్క కొడతారు. ఆ ఊరోళ్ళంతా మా వాళ్ళే. ఈమె చేసిన తప్పులకి ఈ ఎఫ్ఐఆర్లకి అన్నిటికీ ఒప్పుకోరు. ఎట్లయినా రాదు కదన్న, రాదన్నప్పుడు ఎవరికి రాస్తే ఏముంది చెప్పు. అది ఒక్కటి నా పేరు మీద రాయించి మిగతా అన్ని సైడ్ చేసుకుంది. మేము ఎప్పుడైతే మాకు డౌట్ ఎప్పుడొచ్చిందంటే, గుంటూరు ఒకటి ఇల్లు కొంటున్నా, ఒక 30 లక్షలు మా మమ్మీ దగ్గర నుంచే తీసుకున్నాడు. తీసుకుని ఇల్లు కొనేసిన, రిజిస్టర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. పేపర్లు చూపి అంటే నేను చూపియా, మీ మమ్మీకి చూపించుకుంటాం, నీకెందుకు చూపించాలి ఇట్లా. ఇప్పుడు ఈ లక్షల రూపాయల డబ్బు ఇదంతా కూడా తన అకౌంట్ కి ట్రాన్సాక్షన్ అయినట్టే చూపిస్తున్నారు, గణేష్ కి ట్రాన్సాక్షన్ అయినట్టే. క్రెడిట్ కార్డులు ఆ 4 లక్షలు, ఈ 4 లక్షలు ఇచ్చినాకనే ల్యాండ్ మీ పేరు మీదకి వచ్చిందా? 4 లక్షలు ఇచ్చిన తర్వాత 4 లక్షలు ఒక ల్యాండ్, దాని వాల్యూ ఎంత ఉందో చూడ. ఇదేంటి? లవ్ లెటర్లు మా మమ్మీవి. ప్రియాతి ప్రియమైన నా లవ్ హేమాకి
మీ మమ్మీ పేరు హేమ? హేమ అన్న. ఓకే. నేను రాస్తున్నా, ప్రియకి ఎలా ఉన్నావు హేమ, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పాను కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాను. లవ్ యూ హేమ, నేను నిన్ను మర్చిపోవడం జరిగితే నేను చచ్చినట్టే. నీకోసం 1000 సార్లు మరణించైనా ఒక్కసారి జీవిస్తా. అరే లవ్ యూ. అవన్నీ చూపిస్తే వీళ్ళే రాసేసిర్రు అని అంటున్నారు అన్న. మేము రాస్తామన్న, మా రైటింగ్ ఆ రైటింగ్ కంపేర్ చేయండి అన్న, తెలుస్తుంది కదా మేము రాసినామో ఇంకెవరైనా రాసిరా అన్నది కూడా తెలుస్తుంది కదా. ఏమైంది బేట, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది? ఏడవకు అట్లా కాదు కానీ సరే. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల జీవితం రోడ్డు పాలవుతుంది. మధ్యలో ఎవరెవరో అసలు సంబంధం లేని వాళ్ళు, తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరెవరో మధ్యలో వచ్చేసి తండ్రి చనిపోగానే ఈరోజు తల్లి కూడా ఇట్లా ఈ విధంగా బయట వాళ్ళని నమ్మి ఆ మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళకు రావాల్సిన డబ్బులు ఎవరికో పోయి ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు రోడ్డు పాలవుతున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ మీద ఎంత లోన్ తీసుకున్నారమ్మా? అదొక 10 lakhs ఉందన్న. దాన్ని కూడా కడతలేరు, కార్ పైసలు కడతలేరు. కార్ తీసుకెళ్ళిపోయినారు అన్న, ఆల్రెడీ సీజ్ చేసినారు. డాడీకి ఇష్టమైన కార్. దాని గురించి మేము ఎంత ఫైట్ చేసినామో మాకు తెలుసు అన్న. ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేయండి అని వస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేస్తే మేము ఇద్దరం ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఇవన్నీ మీ అమ్మకి తెలుసా? బిడ్డలు ఇంత తెలియదన్నా, బాధపడుతున్నారు. తెలియనియట్లేదు గణేష్. మా మమ్మీకి తెలుసు అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు. ఆయన చెప్పిన మాటలన్నీ విని మా ఇద్దరిని దూరం చేసుకుంది తప్ప ఇప్పుడు కూడా మా అమ్మ మాకు కావాలని అంటున్నా నేను. ఆమె బయటకు వచ్చి మా బతుకులకి సరి చేస్తే సరిపోతుంది. ఈ వీడియో తీయడానికి కూడా మెయిన్ రీజన్ అదే అన్న. అట్లీస్ట్ మా పెద్దమ్మ చూసి అయ్యో వీళ్ళు తప్పు చేయలేదే, వీళ్ళకి మిస్టేక్ కాదు మొత్తం చేసిందన్న గణేష్ అని తెలుసుకుంటే సరిపోతుంది అన్న. మాకు ఇంకేం అవసరం. సరే అమ్మా, చివరిగా వేదాంత్ మీడియా వేదికగా మీరు వచ్చారు కాబట్టి మీకు ఖచ్చితంగా నేను అవకాశం ఇచ్చి మీకు జరిగినటువంటి అన్యాయం పైన పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు ఆప్షన్ ఉంది. మీ అమ్మ ఈ వీడియో చూస్తుంది అనుకొని ఒక్కసారి అమ్మగారికి డైరెక్ట్గా చెప్పండి. అమ్మ, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి చెప్పండి. నిజంగా తన పేగు బంధము మించిన బంధం లేదంటారు. పేగు బంధాన్ని తెంచుకొని కన్నటువంటి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమకు మించిన ప్రేమ లేదంటారు. ఈరోజు ఆ బిడ్డలు ఆ తల్లి కోసమే ఏడుస్తున్నాయి కదా, ఆ తల్లికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. తన మనసు కరిగి మళ్ళీ వస్తుందేమో చూద్దాం. మమ్మీ ఎక్కడున్నా వచ్చాయి, నీ దండం పెడతాం. నిజంగా మేము ఏ తప్పు చేయలేదు. గణేష్ ఇవన్నీ నడిపించడం ఇదంతా చేయించిందే గణేష్. మేమేం చేయలేదు. నిన్ను పట్టించింది కూడా గణేషే. ఫస్ట్ నిజాలన్నీ తెలుసుకుని బయటకు రా. నువ్వు బయటకు వస్తే చాలా సెటిల్ అవుతాయి, చాలా సాల్వ్ అవుతాయి. నువ్వు రానంత సేపు ఇవన్నీ లోపలనే ఉంటాయి. మేమిద్దరం ఇట్లనే తిరుగుతుండం పిచ్చలాగా. ఎక్కడున్నా బయటకు వచ్చి మమ్మల్ని మళ్ళీ నీ కూతురు అనుకుని నిజమే ఏదో తప్పు చేస్తే నేను కొట్టాను, నిన్ను నిజంగా హట్ అయి ఉంటా. సారీ అమ్మా, ఎక్కడున్నా వచ్చే అమ్మా. నువ్వేమైనా చెప్తా అంటే చెప్పు బేట మమ్మీకి. పాపం వాళ్ళ చెల్లి చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళు. సో మీ తల్లి పేరు హేమనా? ఓకే. ఈ వీడియో ఒకవేళ తర్వాత వాళ్ళ తల్లి హేమ వరకు వెళ్తే గనక నేను 2 చేతులు జోడించి అడుగుతున్నానమ్మా. మనుషులు తప్పులు చేస్తారు, తప్పుడు అడుగులు వేస్తారు, కానీ తెలుసుకొని మారిన వాళ్ళకే కదా మనిషి. అందుకే మనిషి జన్మించిండు. ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నా కూడా జ్ఞాపక శక్తి, ఆలోచించే విధానం, ఆలోచించగలిగే శక్తిని ఇచ్చింది కేవలం మనిషికే. మనం మనుషులం, మారుదాం. చేసిన తప్పును ఒప్పుకోవడానికి మీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే క్షమించమని అడుగుతున్నారు. కానీ మధ్యలో ఎవరో వచ్చి తల్లి బిడ్డలను దూరం చేసుడేంది? ఒక్కసారి మీరు ఒక్కసారి రియాలిటీకి రండి, అర్థం చేసుకొని ఆలోచించండి. ఈరోజు ఇద్దరు బిడ్డలు కూడా నరక యాతనను అనుభవిస్తున్నారు. పేరుకు మాత్రమే సొంత ఇల్లు కానీ, ఆ ఇంటి పైన ఉన్నటువంటి అప్పులు కానీ, ఆ క్రెడిట్ కార్డులు కానీ, ఆ లోన్లు కానీ, ఆ కథ కానీ అదంతా చూస్తుంటే ఈరోజు మీ అవసరం, తల్లి అవసరం బిడ్డలకు ఉంది. రిటర్న్ రండి, వాళ్ళతో మాట్లాడండి. అసలు ఇప్పటి వరకు జరిగిన కథనాలన్నిట్లో గణేష్ అనే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోండి. ఈరోజు మీరు ఎప్పుడు పోయిందమ్మా ఇంట్లో నుండి?
లాస్ట్ జనవరిలో వెళ్ళిపోయింది అన్న. 2023. 22 నుంచే దూరంగా వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో శివ అని చెప్పిన కదా, వాళ్ళ ఇంట్లో ఒక 1 year ఉంది. అప్పటి నుంచే మాకు దూరంగా ఉంది. వచ్చి వెళ్ళిపోయేది, వచ్చి 2 days. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫోన్ లేదు, ఏం లేదు. అసలు బతుకుందా లేదా కూడా తెలియదు అన్న. అబ్బా లేదు లేదు అంతా అదే అడిగితే క్వశ్చన్ చేస్తే మీరే చంపేసి ఉంటారు అని అంటున్నారు అన్న మమ్మల్ని. అయ్యయ్యో, చూస్తున్నారు కదా, దయచేసి మధ్యలో ఎవరైనా డబ్బు కోసమో స్వలాభం కోసమో వాళ్ళ తల్లిని గనక దాచిపెట్టుంటే ఇలాంటి పనులు చేయకుండా పోయి అలా ఉసురు ఒట్టిగా పోదు. ఆడపిల్లలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, తల్లి కావాలని ఆవేదనతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తల్లిని వాళ్ళకి అప్పచెప్పండి. హేమ గారి వీడియో చూస్తే దయచేసి రండి. చాలా విషయాలలో మీ ఇద్దరు బిడ్డలు కూడా 9 నవమాసాలు మోసి కన్న పెంచిన తల్లివి నువ్వు. వాళ్ళు బాధపడుతున్నారు, ఒక్కసారి ఆలోచించండి, రండి. ఎవరెవరో క్షమించుకుంటారు, సొంత బిడ్డలను క్షమించలేరా మీరు? ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే క్షమించమని కూడా నోరెత్తి అడుగుతున్నారు పాపం. ఇలాంటి మీడియా ముందుకు వచ్చి తన తల్లి గురించి ఈ విధంగా చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పిల్లలకు ఏర్పడింది. దయచేసి ఆ పిల్లల బాధను అర్థం చేసుకొని రండి. మీరు నమ్ముకున్న మీ యేసయ్య దేవుడే చెప్తాడు కదా, అసలు కన్న తల్లిని కానీ ఏమంటారు కన్న బిడ్డలను కానీ మోసం చేయొద్దని. ఏ గ్రంథం చెప్పదు. ఎవరి మాటలో విని డబ్బు ఆశకు ఇవన్నీ కూడా మీ పక్కన ఉన్నటువంటి మీకు ఇప్పుడు దొరుకుతున్నటువంటి ప్రేమలన్నీ కూడా తాత్కాలికమే అని మీరు అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసం మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోండి. కేవలం మీ బిడ్డలు మాత్రమే నన్ను కన్న తల్లి అనే ఒక బంధంతో ప్రేమిస్తుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీ డబ్బును చూసి మాత్రమే మీ వెంటున్నారు, కానీ మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు కాదు. భ్రమలో నుండి బయటికి వచ్చి పిల్లల జీవితం గురించి ఆలోచించండి. చిన్న పాప చదువుకుంటుంది, భవిష్యత్ తరానికి అద్భుతమైనటువంటి నిదర్శనంగా నిలబడే నీ బిడ్డ ఈరోజు నువ్వు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు తన జీవితానికి పులి స్టాప్ పడుతుంది. ఆ పులి స్టాప్ పడక ముందే మళ్ళీ ఆ తల్లి యొక్క ఆ ప్రేమను మళ్ళీ అందించి తన జీవితాన్ని ఉన్నతమైన శిఖరాలని అధిరోహించేటట్టు చేసే శక్తి నీది. ఇప్పుడున్నటువంటి ప్రేమలకు దాసోహం అయిపోయి భ్రమలో ఉండిపోయి ఇంకా నా బిడ్డలు నాకు వద్దు అనుకునే నిర్ణయం నీది తప్పు అని అర్థం చేసుకొని తిరిగి వస్తావని కోరుకుంటున్నా. అండ్ ప్రజలారా మీరు చెప్పండి, ఇలా ఒక తల్లి అంటే ఒక నాన్న చనిపోయి ఉన్నటువంటి ఒక కుటుంబంలో తల్లి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే పిల్లలు అలా చెయ్యకు అని హెచ్చరిస్తూ ముందుకెళ్తున్నటువంటి కుటుంబం, సడన్గా ఎవరో ఇద్దరు వచ్చి మొత్తం ఫ్యామిలీని రోడ్డుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కేవలం డబ్బు కోసం మాత్రమే. డబ్బు సంపాదించాలి, మన కష్టం మీద సంపాదించాలి, ఇంకొకరిని బాధ పెట్టి కాదు. డబ్బు సంపాదించే శక్తి ఉంటేనే డబ్బు మీద ప్రేమ నీకు ఉండాలి. డబ్బు సంపాదించే శక్తి నీకు లేకపోతే ఉన్న కారం అన్నం తిని బతకాలే కానీ మంది డబ్బు మీద ఆశపడి మందిని మోసం చేసి మందిని బాధ పెట్టి డబ్బు సంపాదిస్తే ఈరోజు ఆ డబ్బుతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం కర్మ మాత్రం జీవితంలో మళ్ళీ అదే డబ్బుతో నీ మరణాన్ని కూడా రాసి పెడుతుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్.